అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరిది వారు మైక్ ఒకసారి చెక్ చేసుకోండి, సరేనా? మ్యూట్లో పెట్టుకోండి అందరూ కూడాను. శ్రీదేవి గారు మాట్లాడుతున్నారా? మీరు శ్రీదేవి గారు మాట్లాడుతున్నారా? మ్యూట్లో పెట్టుకోండి. ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదం మహాభారతం. ఇది కావ్యంగాను ఇతిహాసంగాను కూడా మనకు చెప్పుకుంటామని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. వేదాలలో చెప్పనటువంటి విషయాలు కూడా వేదవ్యాసుడు కలియుగ వాసుల కోసం అని చెప్పేసి ఇందులో అందించడం జరిగింది. అంటే వేదాలన్నింటినీ ఒక దగ్గర పెడితే వేదాలన్నిటికంటే కూడా మహాభారతం గొప్పది, మహత్తు కలిగినటువంటిది, భారవంతమైనటువంటిది, మహత్వాన్ని కలిగినటువంటిది. కాబట్టి దీని మహత్యము మహోన్నతమైనటువంటిది. అయితే ఇందులోపల మనం తెలుసుకుంటున్నది అరణ్య పర్వంలో భారవి కాలం లోపల ఆయనకి సరైనటువంటి గుర్తింపు రాలేదేమో అని చెప్పి మనం ఎన్నోసార్లు బాధపడ్డాం. మనం చెప్పుకున్నాం, భారవి అద్భుతంగా రాసినటువంటి ఈ కిరాతార్జునీయము ఆ రోజుల్లో ఎంత పాపులర్ కావాలో అంత పాపులర్ అయింది. అయినప్పటికీ కూడా అది మాఘుడు శిశుపాల వధ రాసే సమయానికి కొంత నీలి ఛాయలు కమ్ముకున్నాయి అని చెప్పి చెప్పవచ్చేమో. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి మనకు తెలియడం లేదు, అంటే నిజంగా ఇది మహోన్నతమైనదా కాదా అనేటటువంటి విషయము జనాలు చదివితేనే కదా తెలిసేది. ఎప్పుడైతే జనాలు దాన్ని చదవడం తగ్గించేస్తారో అప్పుడు అది మహాకావ్యంగా ఉన్నప్పటికీ, మహాకావ్యమని చెప్పినప్పటికీ దానికి కావలసిన గుర్తింపు రాకపోవచ్చు. అదే జరిగింది ఇక్కడ భారవి విషయంలో కూడా. అద్భుతమైనటువంటి అర్థగౌరవం, మహోన్నతమైనటువంటి ఉపమానాలు అన్నీ సంధిస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు ఆయన. ఇందులోపల ముఖ్యంగా అరణ్య పర్వంలోని అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించడం కోసమని అరణ్యంలో శివుడు గురించి, ఇంద్రుడి గురించి తపస్సు చేసేటటువంటి ఘట్టాలలో మనం ఉన్నాం. గత ఎన్నో వారాలుగా కిరాతార్జునీయం తెలుసుకుంటున్నాం. ఇందులోపల మొదట్లో ద్రౌపది ధర్మరాజుని మాటికి ఆయన యొక్క ధర్మాన్ని గుర్తు చేస్తోందని, అంటే ఆయన అంటే అందరికీ నమ్మకం ఉంది, ఆయన అంటే నమ్మకం లేని వారు ఎవరూ లేరు. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి ధర్మాన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. నువ్వు మర్చిపోయినటువంటి ధర్మాన్ని, అంటే ధర్మం అంటే ధర్మార్థ కామమోక్షాలు ఆ ధర్మం కాదు. ఇక్కడ ధర్మం అంటే నువ్వు చేయవలసినటువంటి బాధ్యతని గుర్తు చేయాలి. ద్రౌపది అలా చాలా చక్కగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంత గుర్తు చేసినప్పటికీ కూడాను ధర్మరాజు తన దారిలో తను వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇదంతా కూడా
తప్పదు, జీవన పోరాటంలో తప్పదు అన్నటువంటి సంగతి. కానీ ఆయనకు ఆవేశం లేక కాదు, ఆయన అదే మాట చెప్తాడు, నాకు ఆవేశం లేక కాదు, నాకు బాధ లేక కాదు, కానీ నేను ఎందుకు ఏమీ చేయడం లేదు అంటే ప్రస్తుతం ఇది సమయం కాదు. భీముడు అంటాడు 13 నెలలు చేస్తే చాలు, అసలు మనము ఒక లెక్క ప్రకారము 13 సంవత్సరాలని 13 నెలలతో ముగించవచ్చు, కాబట్టి మనము వాళ్ళని పైన యుద్ధంకి వెళ్ళిపోదామని. అప్పుడు ఆయన అంటాడు మన శక్తిని ముందు తెలుసుకోవాలి, మన శక్తి గురించి తెలుసుకోకుండా మనం యుద్ధానికి దిగకూడదు. ఇప్పుడు మన ఆబ్సెన్స్ లోపల మనం అక్కడ లేకపోవడం వల్ల దుర్యోధనుడు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఎంతో పేరు తెచ్చుకుని ఆ పేరు ఎలాంటిది అంటే మహోన్నతమైనటువంటి పేరు. అందరు బ్రాహ్మణులకి దానం చేస్తున్నాడు, అందరికీ కూడా నీళ్ళ సదుపాయం కలిగిస్తున్నాడు. అంతకుముందు నీళ్ళు అంత బాగా వచ్చేవి కాదు. ఈ రోజుల్లో మనకి వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాటర్ సప్లై, అద్భుతమైన వాటర్ సప్లై, చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ, అన్ని రకాల వస్తువులు తను చాలా చక్కగా దగ్గరుండి చూసుకుంటూ ప్రజల యొక్క మన్నన కూడా పొందుతున్నాడు. ఇటు బ్రాహ్మణులందరికీ దానములు చేయించడము, యజ్ఞయాగాలు చేయించడం ద్వారా తను పుణ్యాన్ని కూడా సాధించగలుగుతున్నాడు. ఇదంతా కాక తను ఏ స్కిల్ ఏదైతే గదాయుద్ధం అని చెప్పి చెప్తామో, గదాయుద్ధం కావచ్చు, విలువిద్య కావచ్చు, ఇలా అనేక విద్యలని మళ్ళీ తను చక్కగా అందరి సమక్షంలో మరింత శిక్షణ తీసుకుని మరింత ఉన్నతంగా చేసుకోగలుగుతున్నాడు. ఇంగ్లీష్ లోపల హోనింగ్ ద స్కిల్స్ అంటారు. అది ఇక్కడ జరిగింది దుర్యోధనుడి విషయంలో. ఈ విషయాన్ని ధర్మరాజు చెప్తున్నాడు. మనము వనేచరుడు ద్వారా, ఎవరైతే గూఢాచారి, వనంలో ఉన్నటువంటి గూఢాచారిని వనేచరుడు అంటారు. ఈ వనేచరుడు ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి వచ్చి చెప్తాడనమాట, ఇలా ఇలా ఉంది. ఎవ్వరు కూడా దుర్యోధనుడిని ద్వేషించడం లేదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ సమయంలో ఏమీ చేయలేము. ఇక ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు చూస్తే వారు హస్తినాపురంతో ముడిపడి ఉన్నారు. కాబట్టి వారు ఆ హస్తినాపురంకి తప్ప ఇంకా దేనికి కూడా దాసుడు గారు. మన బాహుబలిలో కట్టప్ప కనుక రాజ్యానికి దాసుడు అయినట్టుగా వీరికి ఏది కూడా దాసులు కారు అన్నటువంటి సంగతి తెలియజేస్తారు. కాబట్టి వారిని మనం ఓడించాలంటే మనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండాలి. తర్వాత మనం అడవుల్లోకి వచ్చాం. ఇక్కడ ఏం తింటున్నామో, శరీరాన్ని సరిగ్గా పోషించుకోలేకపోతున్నాము, సరైనటువంటి విద్యలు కూడా లేవు. ఈ సమయంలో మనము ఆవేశానికి పోకూడదు. మనకు జరిగినటువంటి అవమానాలన్నీ గుర్తు ఉన్నాయి. మీ అందరికంటే ఎక్కువ బాధగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇన్ని కష్టాలు పెడుతున్నాను అన్నటువంటి సంగతి నాకు తెలిసినప్పుడు మీ అందరికంటే కూడా నేను ఎక్కువ బాధపడడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అర్జున నువ్వేమంటావని. అప్పుడు అర్జునుడు మాత్రం ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటాడు. భీముడు, ద్రౌపది ఒక పార్టీ, ధర్మరాజు ఒక పార్టీ. అర్జునుడు మధ్యవర్తిత్వం వహించి అప్పుడు చెప్తాడనమాట, కరెక్టే, అన్నగారు చెప్పినది కరెక్టు, ఇక్కడ భీముడు ఏదైతే చెప్తాడో ఆయన చెప్పినటువంటిది కూడా కరెక్టే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు, మరి ఏం ధర్మం అని. అప్పుడు అక్కడికి వ్యాసుడు రావడము, ఈయనకు విద్యను ఇవ్వడము, ఆ విద్య ద్వారా ఆయన చక్కటి జ్ఞానము, శక్తిని సంపాదించుకున్నటువంటి వాడై అప్పుడు ఆయన హిమాలయాల్లోకి బయలుదేరి వెళ్తాడు. ఎందుకని హిమాలయాలు? ఎందుకంటే అక్కడికి వెళ్తే తనకు దొరికేటటువంటి శక్తి అమోఘము. అంటే సాధకుడికి సరైనటువంటి ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. ఎక్కడ పడితే అక్కడ సాధన కుదరడం అనేటటువంటిది అసాధ్యము. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సరైనటువంటి సాధన కుదిరేటటువంటి స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు అమోఘమైనటువంటి హిమాలయ అందాలన్నీ చూస్తూ ఉంటాడు. చూసి ఒక చక్కటి ప్రదేశానికి వెళ్తాడు. అనుకుంటాడు అన్నమాట, జీవితంలో మనము ఎన్ని మిస్ అయ్యామా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇన్ని మిస్ అయ్యామా, ఇంత ప్రశాంతతను మిస్ అయ్యామా. రాజులుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యుద్ధాలు, కోపాలు, ఆవేశాలు, గొడవలు, రక్తపాతాలు, హంగులు, ఆర్భాటాలు, పోరాటాలు, ఇవే కానీ ప్రశాంతత, నిర్మలత్వము, ప్రకృతి సౌందర్యము ఇవన్నీ చూసేటటువంటి సమయం ఉండదు. ఇప్పుడు కూడా మనం రాజకీయ నాయకుల గురించి, తర్వాత సినిమా స్టార్స్ గురించి, తర్వాత స్పోర్ట్స్ ప్లేయర్స్ గురించి అనుకుంటూ ఉంటాం. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, అన్నీ చూడగలుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఏమవుతుందంటే వాళ్ళకి చూసే సంతోషం ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి దగ్గర ఫోటోలు, కెమెరాలు, ఇక్కడి నుంచి పారిపో, అక్కడి నుంచి పారిపో. ఒక్కొక్కసారి వాళ్ళకి మారువేషంలో అయినా సరే వెళ్ళి మేము ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి స్థాయికి చేరుకుంటారు. వాళ్ళు మారు వేషంలో అయినా సరే వెళ్ళాలి అన్నటువంటిది. కాబట్టి ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి. ఏంటంటే మనకు దొరికినటువంటి ఈ అవకాశం ఏదైతే ఉందో మానవ జన్మ లోపల, మనము సెలబ్రిటీస్ని కాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకు సాధన చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ సాధన చేసుకోగలిగే అవకాశాన్ని మనం సద్వినియోగం పరచుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలన్నిటికీ వెళ్లకుండా కనీసం 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, అంతవరకు ఉన్నవాళ్ళు పర్వాలేదు, కార్లు బంగ్లాలు కొనుక్కోండి, కామ్యకర్మలు చేస్తే తప్పులేదు. కానీ ఇక 45 ఏళ్ళ తర్వాత మెల్లమెల్లగా ఆలోచించండి, ఎన్నాళ్ళు బతుకుతాము అనేటటువంటి విషయాన్ని ఆలోచించాలి. మనము జీవితంలో వస్తువులు కొనుక్కోవడమే మన లక్ష్యమా,
అంతిమ లక్ష్యము పరమాత్మ గురించి తెలుసుకోవడము. పరమాత్మ గురించి తెలుసుకుంటూ నేను నా గురించి నేను తెలుసుకోగలుగుతాను. కాబట్టి సాధకుడు అనేటటువంటి వాడు అర్జునుడి రూపంలో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అటువంటి అర్జునుడు మహోన్నతమైనటువంటి ఈ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంతో గొప్ప ప్రయాణాన్ని. మరి అర్జునుడు వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు ఊరుకున్నారా? లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎంతసేపు ఇక్కడ ఎవరెవరో మెసేజ్లు పెడుతున్నారండి, లింక్ పెట్టండి అది ఏదని ఒక్కసారి కొద్దిగా చూసుకోండి. సో అర్జునుడు బయలుదేరి ఏం చేస్తున్నాడు? వెళ్ళి చూస్తున్నాడు అనమాట. ఎలాగ ఈ ప్రాంతం ఎలా ఉంది అని చెప్పి. చక్కటి శ్రద్ధ కుదురుతోంది, రోజు రోజుకి కూడా ధ్యానం కుదురుతోంది. ఆయన ఆనందంగా ఉన్నాడు. ఇటు చూసినట్లయితే చక్కటి జలపాతాల యొక్క శబ్దము, ఇటు చూసినట్లయితే పూల చెట్ల యొక్క సుగంధం, ఇది చూసినట్లయితే పొద్దున్న సాయంత్రం చూసినట్లయితే ఎంత బాగుందిట సాయంకాలము అంటే సూర్యుడు తన కిరణాలను ఎలా ప్రసరిస్తున్నాడు, ఎలా లోపలికి తీసేసుకుంటున్నాడు అంటే రాదు అరే గెలిచేసాంరా, ఇంకా సైన్యాన్ని వెనక్కి తీసేసేయండి చాలు అని చెప్పినట్టు. అంటే తన సైన్యాన్ని వెనక్కి పిలిచినట్టుగా ఉందిట. సాయంత్రం వచ్చింది అంటే తన కిరణాలను ఎలా అయితే ఉపసంహరించుకుంటున్నాడో దానికి చక్కటి పోలిక. ఆయన చెప్తున్నాడు, పశ్చిమ దిశ అనేటటువంటి సుందరి సూర్యుడిని తన కౌగిల్లోకి తీసుకుంటుందిట. పశ్చిమ దిశ లోపల కలిసిపోతున్నాడు. అలా ఆవిడ చేయబడుతుంట పశ్చిమ దిశ, అందులోకి సూర్యుడు వెళ్ళిపోతున్నట. ఇంకా పక్షుల నిశ్శబ్దం. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ కూడా వాటి గూళ్ళకు చేరుకుంటూ ఉంటాయి. అడవి లోపల శబ్దాలు బాగా తగ్గిపోతుంది, ప్రశాంతత ఏర్పడడం. ఈయన గంభీరమైనటువంటి ప్రకృతి శైలిని ఆయన వర్ణించడం అనేటటువంటిది మనం గుర్తిస్తాము. ఇక చీకటి వ్యాప్తి. చీకటి అనేటటువంటిది ఏంటి? పగలకు రాత్రికి ఉండేటటువంటి తేడా అని మనము చీకటి అని చెప్పి పిలుస్తాం. దానికి చాలా చక్కగా చెప్పాడు. ఎలా ఉందయ్యా చీకటి మెల్లమెల్లగా భూమి మీద ఆక్రమించడము అంటే ఒక నల్లటి పట్టు చీరను తీసుకొచ్చేసి ఇలా భూదేవి మీద పరుస్తున్నట్టుగా ఉందిట. నల్లటి పట్టు చీర అంటే అసలు అది అంటే ఎంత చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు అంటే ఉపమానం చెప్తున్నాడో గుర్తించాలి. మళ్ళీ దీపాలు, అక్కడక్కడ ఆశ్రమాలు అవి ఇవి ఉన్నాయి. వాళ్ళు దీపాలు వెలిగించితే ఆ దీపాల వెలుతురు ఎలా ఉంది అంటే ఆకాశంలో స్టార్స్ ఉంటాయి కదా, ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టార్స్ యొక్క ప్రతిబింబము భూమి మీద కనిపిస్తోందా? ఆకాశాల్లో ఉన్న నక్షత్రాల ప్రతిబింబమే ఈ ఆశ్రమాలలో ఉన్నటువంటి సాయంకాలపు దీపాలు. అంటే మనం ఇప్పుడు వేసుకునే లైట్స్ లాగా కాకుండా ఆ రోజుల్లో వాళ్ళు వేసుకునే దీపాలు ఏవైతే ఉండేవో అవి ఉండేవన్నమాట. ఇక విరహ వేదన. ఈ సమయం ఏదైతే ఉందో ఈ సమయము ఇది విరహ వేదన కురిపిస్తుంది. ప్రేమికులలో స్పష్టమైనటువంటి విరహాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే అప్సరసలు అర్జునుడిని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యొక్క తపస్సుని భగ్నం చేసి ఆయనని తన వలలో వేసుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. సో వారి ఆవేదనను కూడా ఈ ప్రదోషకాలం అనేటటువంటిది సూచిస్తోందా అన్నటువంటి వర్ణన భారవి ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. ఇక సరే సూర్యోదయం అయిపోయింది, మరి చంద్రుడు వచ్చాడు. చంద్రుడి వర్ణన కూడా అద్భుతమైనటువంటిది. ఆ చంద్రుడి వర్ణన లోపల చంద్రోదయం తూర్పు దిశ శోభగా ఉంది. చంద్రుడు తూర్పులో ఉదయించడం అనేది ఎలా ఉందయ్యా అంటే ఒక చక్కటి అమ్మాయి ఈ నుదుటి పైన ఒక వెండి తిలకం పెట్టినట్టుగా ఉందిట. సో ఇది చంద్ర అనేటటువంటిది. తర్వాత కాంతి కిరణాలు. చంద్రుడి యొక్క తెల్లటి కాంతి కిరణాలు ఎలా అయితే ఉన్నాయో అవి ఇలా చీకటిని చీల్చుకుంటూ వస్తున్నాయి. చీకటిని చీల్చుకోవడము అంటే ఏంటంటే ఒక వీరుడు చకచక శత్రు సైన్యాన్ని ఇలా 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 నరుక్కుంటూ వచ్చేస్తున్నాడా అన్నట్టుగా. ఇంకొక రకంగా ఏం చెప్పాడంటే ఒక ప్రేమికుడు తన ప్రియురాలు ముసుగుని ఇలా మెల్లగా తొలగించినట్టుగా ఉందా. అర్ధ గౌరవము. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని అందించగలగడము అంటే చాలా చక్కటిది. ఇది వర్ణన అనేటటువంటిది ఏదైతే ఉందో కథ మన అందరికీ తెలిసినటువంటి కథే, కానీ ఈ వర్ణనను మనం ముఖ్యంగా చాలా చక్కగా చూసుకున్నట్టయితే చాలా అందమైనటువంటిది. చంద్రకాంతి పడుతోంది. చంద్రకాంతి పడేసరికి మంచు కొండలన్నీ ఎలా ఉన్నాయి అంటే పాల సముద్రమా, ఇక్కడే ఉందా పాల సముద్రం, ఎక్కడో మనం వైకుంఠంలో ఉందనుకున్నాం కదా అది ఇక్కడే ఉందా అన్నట్టుగా చెప్పాడనమాట. చెప్పేసి ఈ వెన్నెల ఎలా ఉందో తెలుసా, ముత్యాన్ని కనుక కడిగిన తర్వాత ఎలా ఉంటుంది, కడిగిన ముత్యపు నీరులాగా ఉంది అని చెప్పేసి వెన్నెలను అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. చాలా 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 అద్భుతమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఈయన చెప్తున్న మాటల లోపల ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనకి ఈయన ఆత్మబోధ కూడా చేస్తున్నాడా అని చెప్పేసి. చీకటి అంటే ఏంటి? కాంతి లేకపోవడం. దీనిని ఇంకో రకంగా కూడా ఆలోచిస్తే భారవి మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం గురించి చెప్తున్నాడా? సాధకుడిలో ఉన్నటువంటి అజ్ఞానము మెల్లమెల్లగా పొరలుగా అజ్ఞానం తొలగిపోవాలి. ఏమవుతుందంటే అజ్ఞానం అనేది
ఒక్కసారిగా ఫటక్మని తీసేదా ఒక మంత్రం వేస్తానండి. ఇప్పుడు కొంతమంది ప్రవచనకర్తలు మనకు చెప్తూ ఉంటారు, ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం వేయగానే మీ లోపల ఒక్కసారి అజ్ఞానం వెళ్ళిపోతుంది, ఒక్కసారిగా అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి, పెళ్లి కాని వాడికి పెళ్ళి అవుతుంది, నా మాట వినండి అని చెప్తారు. ఇంకొక ప్రవచనకర్త ఏమని చెప్తాడు, ఇంత పుష్ప ఇంత పువ్వు ఇంత కుంకుమతో పూజ చేస్తేనే ఆవిడకి అంత అయితే మీరు ఇంత కుంకుమతో పూజ చేస్తే మీకు ఎంత అవుతుంది అని. వీటి ద్వారా ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానమే. మరింత మూఢనమ్మకాలలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా అజ్ఞాన అంధకారాన్ని మనము దూరం చేసుకోవాలి. గురువు, సరైనటువంటి గురువు ఎవరు అంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని మన నుంచి తొలగించాలి. ఇక్కడ భారవి చెబుతున్నటువంటి చీకటి ఏంటయ్యా అంటే మామూలు సూర్యుడు వెళ్ళిపోతే చంద్రుడు వచ్చే చీకటి కాదు. అర్జునుడిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, ఆయన జ్ఞానిలాగా మారుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా తెలుస్తుంది. సరే, మరి ఈయన అప్సరసల ఆకర్షణను తనను దాన్ని దాటిపోయాడు. ఇంద్రియాలపైన అద్భుతమైనటువంటి నియంత్రణను తెచ్చుకోగలిగాడు అర్జునుడు, చాలా గొప్పది. మరి ఇప్పుడు ఇంద్రుడికి ఇంకా ఇంకొక స్థాయి. ఇంద్రుడు ఆలోచిస్తాడు, ఏంటి ఇది కాదు, నేను కూడా ఒక పరీక్ష చేయాలి. ఇప్పుడు సాధకుడికి జీవితంలో పరీక్షలు ఉంటాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు వస్తున్నాయి అనుకుంటాం. నేను ఎన్నోసార్లు చెప్పినది ఒక మాట గుర్తుంచుకోండి, మీకు కష్టాలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ పాపాలు పోతున్నాయి. అదిగాక మీకు ఎదుర్కొనే శక్తి ఉంది కాబట్టి దేవుడు మీకు ఆ కష్టాలు ఇచ్చాడు అని గుర్తుంచుకోండి. కార్య సాధకుడు పోవు కదా ఆపదల్. ఎక్కడెక్కడికైతే ఒక యాచీవర్ వెళ్తూ ఉంటాడో, అంటే ఒక సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడో, ఆయనకు అలా ముందు సమస్యలు వస్తూ ఉంటాయట. అలా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం గురించి చూసాము. అప్సరసలు, గంధర్వులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి స్నానాలు, వాటి వర్ణన చాలా ఇదిగా ఉంటుంది, అంటే పూర్తి శృంగార వర్ణన. అవన్నీ కూడా దాటుకొని అర్జునుడు ప్రశాంత చిత్తుడై తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్సరసలు అంతా కూడా ఆశ్చర్యపోతారు, ఇంత శక్తి ఎక్కడిది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఒక్కసారి మళ్ళీ కొద్దిగా భగవద్గీతలోకి వెళ్దాం. సార్ మీరు ప్రతిసారి భగవద్గీతలోకి వెళ్తారంటే ఇక నా పద్ధతి అది, ఏం చేద్దాం. సో భగవద్గీత లోపల గుడాకేశుడు అని చెప్పేసి అంటారు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అర్జునుడు, గుడాకేశుడు. అయితే అర్జునుడిని మనం కృష్ణుడితో పోల్చవచ్చు. కృష్ణుడి యొక్క ఒక అవతారమే అర్జునుడు. కాబట్టి అర్జునుడిని హృషికేశ అనొచ్చా? ఇంద్రియములను జయించిన వాడు. ఎస్, అనొచ్చు, తప్పేమీ లేదు. అర్జునుడిని మహాబాహో అనొచ్చు, పూర్తి శక్తివంతమైనటువంటి వాడు. సరే, ఇది చూసి ఇంద్రుడు ఒక పక్క సంతోషిస్తూ ఉంటాడు, మరో పక్క ఇతనికి అర్హత ఉన్నదా లేదా అని చెప్పి ఇంద్రుడు యోధుడులాగా రాడు. అప్సరసలు ఏవైతే బాహ్య ఆకర్షణలు చూపించి అర్జునుడిని లొంగ తీసుకుందామని వచ్చారో ఆ ఆకర్షణలు రాడు ఇంద్రుడు వస్తాడన్నమాట. బ్రాహ్మణ వేషం లోపల వస్తాడు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? మళ్ళీ బ్రాహ్మణుడు అంటే సార్ మేము కులం సార్ పుట్టుకతో అది కాదు. బ్రాహ్మణత్వం అంటే జ్ఞానానికి సంకేతము, శాస్త్ర విద్యకు సంకేతము. ఆయన వచ్చి అర్జునుడితో వాదం చేద్దాము అని అంటాడు. అంటే వాదము అంటే ఏంది? ఆర్గ్యుమెంట్. మనం టీవీ డిబేట్స్ లాగా కాదు, తర్కము 3 రకాలు ఉంటుంది అని చెప్పాను. ఎవరైనా చెప్పగలరా అండి? 3 రకాలుగా ఉంటుంది. ఎవరైనా? తర్కం 3 రకాలని చెప్పాను చాలాసార్లు. అది వితండ వాదము మామూలుగా మంచిగా అంటే న్యాయంగా వాదన చేయడము. తర్వాత ఇంకొకటేమో అజ్ఞానంగా వాదన చేయడం. ఓకే, కాదు. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? సరిగ్గా ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? చెప్పండి. ఇంకా మిగతా 2 జల్పము కరెక్ట్. జల్పం అనేది ఒకటి చెప్పారు. వితండం అని విన్నారా? జల్పము, వితండ. నేనే కరెక్ట్ అని వాదించే వాదన ఒకటి. నేనే కరెక్ట్ అనటము, సర్లే నేనే కరెక్ట్ అని వాదించడం ఒకటి, అతనికి వ్యతిరేక గుర్తురాలేదు. సరే, ఈ 3 కూడా ఒకసారి మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటిది ఏంటంటే వాదన. ఈ వాదన అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ వాదన అనేటటువంటిది సరైనటువంటి తర్కము. అంటే ఏంటంటే మీరు వాదించుకుంటున్నాం, సరైనది ఏదో చెప్తున్నాం. అంటే మీరు చెప్పింది కరెక్టేనండి, మీరు చెప్పాక నాకు అదే తోచిందండి, అవునండి, ఆయన కోపం వచ్చింది, సార్ కోపం వచ్చింది, నిజమేనండి. చాలాసేపు కొంతమంది కోపం వచ్చిందని, కొంతమంది కోపం రాలేదని వాట్సాప్ గ్రూపులు తయారు చేసి ఆర్గ్యుమెంట్లు పెట్టుకున్నాక చివరికి ఏమైంది? చివరికి అందరూ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. వచ్చేసి
అవునండి, మీరు చెప్పినట్టే ఆయనకు బాగా కోపం వచ్చిందండి అని చెప్పేసి ఇది. ఇప్పుడు ఏంటి, కోపం రాలేదు అన్న వాళ్ళు కూడా కోపం వచ్చింది అని చెప్పి అగ్రిమెంట్కి వచ్చారు. అంటే ఇద్దరు ఒకటే సమాధానం మీదకి వచ్చారు. దీన్ని వాదన అంటారు. ఇప్పుడు జరిగింది అదే కదా, ఎస్ ఆర్ నో? సార్. అది రెండవది ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూపులలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని నాదే గెలవాలి, మా ఇంట్లో ఉన్న దేవుడే గొప్ప దేవుడు, మీ ఇంట్లో ఉన్న దేవుడు గొప్ప దేవుడు కాదు, మా ఇంట్లో బాగా చేసాము, మీ ఇంట్లో బాగా చేయలేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే మిమ్మల్ని ఖండించడం కంటే కూడా మా దగ్గర జరిగినటువంటిది అద్భుతంగా ఉంది అని చెప్పి చూపించడమే వాళ్ళకి ధర్మం, అంతే. వాళ్ళది కరెక్ట్ అని చెప్పి నమ్ముతారు బలంగా. మా ఇంట్లో ఉన్న దేవుడే దేవుడు, మేము పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్పి నమ్ముతారు అనమాట. దాన్ని జల్పం అంటారు. ఇక మూడవది ఏదైతే ఉంటుందో అది వితండం. వితండం అయ్యేసరికి ఏమవుతుందంటే మీరు ఏదన్నా చెప్పండి ఖండిస్తాడు. మీరు ఎస్ అంటే వాడు నో అంటాడు, మీరు నో అంటే ఎస్ అంటాడు. మీరు ఏది చెప్పినా ఖండిస్తాడు. ముందు ఆయన గోల్ ఏంటంటే వాదనలో ఎట్టి పరిస్థితులలో అవతల వాడిని మాట్లాడనీయకుండా చేయడం అన్నమాట. సో అయితే ఇక్కడ ఇంద్రుడు వచ్చినటువంటిది ఏంటి అంటే తన కుమారుడిని పరీక్షించడానికి వచ్చాడు అక్కడికి. ఇంద్రుడు వచ్చి ఎలా వచ్చాడు, యుద్ధంలో ఒక యోధుడు వచ్చినట్టుగా వచ్చాడా? రాలేదు. ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అంటే జ్ఞాన పరీక్ష చేస్తున్నాడు ఈయనకి. ఇంద్రియాలు సరే, శరీరాన్ని అయితే నువ్వు నిగ్రహించుకున్నావు, నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకున్నావా లేదా? ఇంద్రియాన్ని అయితే నిగ్రహించుకున్నావు, నువ్వు మనస్సుని, జ్ఞానాన్ని సంపాదించావా లేదా? శారీరక బలం, మనస్సు సరిగా లేకపోతే లాభం ఏంటి? శరీరము మనస్సు రెండు కూడా దృఢంగా ఉండాలి. కాబట్టి ఆ వాదన ఆయన తర్కం చేయడానికి వస్తాడు. ఈ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. ప్రశ్నలు అడుగుతూ ఏంటి అంటే ఈ ప్రశ్నలు అడగడం వల్ల సందేహ నివృత్తి అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి నాకున్న డౌట్స్ మీరు క్లియర్ చేస్తారు, మీకున్న డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఇది జనరల్గా వాదన అనేటటువంటిది. పూర్వకాలం లోపల వాద ప్రతివాదాలు అస్సలు తప్పు కాదు. తప్పెక్కడ అంటే నాదే కరెక్టు అనేటటువంటి భావనతో స్టార్ట్ చేయడము, లేదా అవతల వాడు ఏం చెప్పినా ఖండించాలి అనేటటువంటి భావనతో చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తప్పు. కానీ వాదన ఎప్పుడు కూడా తప్పు కాదు. ఓకే. ఇప్పుడు ఇక బ్రాహ్మణుడు రూపం లోపల ఆయన వచ్చి అడుగుతాడు అనమాట, నువ్వు క్షత్రియుడు కదా, నీకు తపస్సు అవసరమా చెప్పు, యుద్ధము నీ ధర్మము కదా, సో యుద్ధం చేసుకుని నువ్వు తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? రెండో ప్రశ్న వేశాడు. మూడో ప్రశ్న వేశాడు. ఇది ఇప్పుడు ఈ 2 ప్రశ్నల యొక్క ముగింపులాగా ఇది నీ సహజ స్వభావానికి విరుద్ధమైనటువంటిది కాదా ఓ అర్జున? దీనికి ఎవరైనా కొద్దిసేపు ఆలోచించేస్తారు. నిజమే కదా ఆయన చెప్పింది, నేను ఎవరిని క్షత్రియుని. మనము ఇది మన చుట్టాలలో వాళ్ళలో చెప్తాం. మాకు తెలిసిన ఒక ఆవిడ నాన్ వెజ్ అవి తినేది కాదు, కొద్దిగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చింది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారట, ఏముంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ వర్ణాలని వాళ్ళు కులాలుగా కన్వర్ట్ చేసి వాళ్ళు ఏమన్నారు, నువ్వు పుట్టడం శూద్రదానిలాగా పుట్టావు కాబట్టి మనం శూద్రులం ఏదైనా తినచ్చు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు అనుకుని చచ్చేట్టుగా తాగడము, తినడము, ఇష్టం వచ్చినట్టుగా చేసేసట. ఎందుకంటే మనకేం తప్పు కాదు. అంటే ఏమిటంటే మన పద్ధతి ప్రకారము మనకు వర్ణం వస్తుంది, కానీ మనకు ఏదో ఒక కులం పెట్టుకుని దాన్ని శూద్ర కులము అని చెప్పేసి అనుకోవడము, తర్వాత ఇష్టం వచ్చినటువంటి పనులు చేయడము, అది కాదు ఇక్కడ కావాల్సింది. ప్రవర్తన ద్వారా, కేవలము మన గుణముల ద్వారా, మన పనుల ద్వారా మాత్రమే మనకు ఒక వర్ణం వస్తుంది. కులం అనేది లేనేలేదు. కులము అనగా ఏంటి? కులము అంటే ఒక గుంపు అని మీనింగ్, అంతే. ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ ఉన్నాం, మాకు ఆర్ఎస్ఎస్లో అసలు కులాలు ఉండవు, అంతే. అందరూ హిందువులు అనేటటువంటిది అంతా కూడా ఒకటే. ఏదో అంటారు కదా, ఒక పాట ఉంది, అది అంతరాలు దూరమై అందరూ సమానమై హిందూ బంధు అంటూ ఎలుగెత్తు చాటరా కొత్త పాట పాడరా అనేదో మీకు అందరికీ ఒక పాట పంపించాను కదా, కరెక్ట్. అందరూ కూడా మన ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులము అనేటటువంటిది తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈయన అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, సామాన్యుడైతే నిజమే కదా, నేను తగ్గట్టుగా చేయడం లేదు అని చెప్పి, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే అవును కదా నిజమే కదా అని చెప్పి చిత్తుగా తాగేశారు, నిజమే కదా నాకు తప్పు కాదు అని చెప్పేసి. ఓకే. సో మళ్ళీ బ్రాహ్మిన్స్లో ఒకవేళ తాగించాలనుకోండి, వాళ్ళకేమని చెప్తారు, బ్రాహ్మిన్స్లో ఏముందండి, అందరు తాగుతున్నారు, నా ఫ్రెండ్స్ అందరు తాగుతున్నారు, అయినా మీ బ్రాహ్మిన్స్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు, అట్లలేదా, ఆల్రెడీ అన్ని సంకరం అయిపోయాయి, తాగొచ్చు అని చెప్పి ఇట్లా కన్విన్స్ చేసి వీళ్ళని తాగిస్తారు. అక్కడ తాగించడం అనేది వాళ్ళ మెయిన్ పర్పస్, వాళ్ళ గోల్ ఏంటంటే తాగించడం, అంతేగాని అక్కడ నీ కులము ఇవన్నీ కూడా అనవసరం. సో ఇప్పుడు అర్జునుడు మరి ఎలాంటి జవాబిస్తాడు? ఇంద్రుడిని ఒప్పించగలుగుతాడా? అప్పుడు అర్జునుడు అంటాడు అనమాట, ఎంత ప్రశాంతంగా జవాబు చెప్తాడు. ఆయన చెప్పేదానికి ఏమన్నావు,
అలా మాట్లాడు. గర్వం, నేను మహారాజులాగా ఉన్నాను, ఒకప్పుడు ఎంతోమందిని ఓడించాను, అది కూడా లేదు. చాలా చాలా ఒబీడియంట్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అస్సలు ఆవేశంగా స్పందించడు. అసలు గర్వం అనేటటువంటిది లేదు. ఏ విధమైనటువంటి భయం కూడా లేదు అతనికి. అతను అంటాడు, ఈ తపస్సు అనేటటువంటిది ఏదైతే ఉందో నా వ్యక్తిగత లాభం కోసం కాదు. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారండి, ఎందుకు అన్మ్యూట్ చేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. గోవిందులూరు గారు సార్ ఇప్పుడు మ్యూట్ చేశారు. కరెక్టే, కానీ నాకు ఒక మాట చెప్పండి, ఏమనుకోవద్దు దయచేసి. సౌండ్ ఎందుకు వస్తుంది వెనకాల? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అలా అలా మీకు ఫ్యాన్ సౌండ్ తిరుగుతోంది సార్. ఇందాక ఆన్సర్ చేయడానికి అన్మ్యూట్ చేసి మర్చిపోయాను. ఫ్యాన్ తిరుగుతోంది. యాక్చువల్గా సారీ సార్. అయ్యో ఏం సారీ గారు, సారీ అసలు చెప్పే పరిస్థితి రాకూడదు మనకు ఎవరికి కూడా. అంటే డిస్టర్బెన్స్ ఉంది అని చెప్తున్నాను సార్. అయితే రైట్. అయితే నేను ఒక మాట చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వెనక నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా? అప్పుడప్పుడు మధ్యలో వంటింట్లో గిన్నెలు అవి వస్తున్నాయి, సరే ఇక నేను తప్పించుకోలేక ఇచ్చేస్తున్నాను. కానీ అది కాక మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఎప్పుడైనా రావడం జరిగిందా? రాలేదండి ఇప్పుడు. ఫ్యాన్ శబ్దాలు, ఇవి శబ్దాలు, అవి అంటే నేనేమంటున్నానంటే, మీరు అందరూ అన్మ్యూట్ చేసుకున్నప్పటికీ కూడాను మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. అంటే మన 50-60 మంది ఎవరైతే ఉన్నామో ఈ కాల్ లోపల అందరము అన్మ్యూట్ చేసుకున్నా సరే స్వచ్ఛంగా నా గొంతు వినిపించాలి. అంటే మీరు ఏం చేయాలి, ఇంట్లో ఒకరి కోసం అన్నాలు తిండాలు, కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో అలాంటివి మానేయగలిగితే బాగుంటుందేమో ఆలోచించండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ యుద్ధం అనేటటువంటిది నేను చేయొచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి తపస్సు ఏదైతే ఉందో నా వ్యక్తిగత లాభం కోసం కాదు. యుద్ధం చేస్తాను నేను తప్పకుండా, కానీ ఆ యుద్ధం అనేది ధర్మయుద్ధము. ఆ ధర్మయుద్ధంలో విజయం కోసం అని చేస్తాను. చెప్పగానే ఆశ్చర్యపోతాడు ఇంద్రుడు. ఒక పక్కన సంతోషం, ఇతనిలో ఉన్నటువంటి దృఢ సంకల్పానికి, ధర్మం పైన ఉన్నటువంటి అవగాహన. మళ్ళీ ఒక్కసారి ఎవరికి వారికి జీవితంలో మేము కరెక్ట్ అనేటటువంటి భావన ఉంటుంది. ఆ భావనకు తగ్గటువంటి ఒక లాజిక్ని డెవలప్ చేస్తారు అందరూ. తప్పుల కాదు, నేను కరెక్ట్ అనేటటువంటి భావన. ఇప్పుడు నేను కరెక్ట్ అనేసరికి ఏమైపోతుంది తెలుసా, నీకు అక్కడ 100 మందిని దూరం అవుతావు. ఇప్పుడు సినిమా లోపల చూస్తాం, ఇంత చిన్నదానికి మొత్తం బంధాలు తెగిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఒక లాజిక్ మిస్ అయిపోతారు. నేను కరెక్ట్ అనేటటువంటి భావనతో ఏమైపోతుందంటే జనాలు ఆ నేను అనేటటువంటి అహంకార భావనతోటి అన్నీ పోగొట్టుకుంటారు. కానీ అక్కడ కూర్చుని ధర్మ జ్ఞానము, ఇది ఏది కరెక్టు అని చెప్పి వివేచన చేయడము, వినయము, మనం సాధనలో దృఢ సంకల్పం చేయాలి. ఇప్పుడు అర్జునుడు ప్రయాణం అనేటటువంటిది మన ప్రయాణానికి ఏమీ తేడా లేదు. మనం చేస్తున్న ప్రయాణం, అర్జునుడు చేస్తున్న ప్రయాణం ఒకటే. సాధకుడు అర్జునుడు అంటే సాధకుడు నరుడు. కాబట్టి అర్జునుడు ఏదైతే ఆ ధర్మ పరీక్షకు, నేను చేస్తున్నది నా ధర్మమా కాదా, సరైన పని చేస్తున్నావా లేదా తప్పుదారిలో వెళ్తున్నావా, బుద్ధి ఏంటంటే సందేహ రూపం లోపల వచ్చేటటువంటిది. ఏమని, అది కూడా సందేహం లేకుండా చేసేసాడు అర్జునుడు. ఏమి సందేహం లేదు ఆయనకి, చాలా క్లియర్. అహంకారాన్ని పరీక్ష పెడుతున్నాడు, నేనే ఒక గొప్ప యోధుని, లేదు, అది కూడా లేదు. అప్పుడు ఇంద్రుడు మరి తండ్రే కదా, ఎందుకు పరీక్షించాడు అంటే అర్జునుడిని అడ్డుకోవడం కాదు, అర్జునుడికి అర్హత ఉన్నదా లేదా, పాత్రుడా కాదా. మనం కూడా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు, డబ్బు ఇచ్చేటప్పుడు, అప్పుడు ఇప్పుడు మనం పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్తాను, మీరు టైంకి ఎందుకు జాయిన్ అవ్వరు, లేట్గా ఎలా జాయిన్ అవుతారు, లేట్గా జాయిన్ అవ్వకూడదు అని చెప్తాము. చెప్తే కోపం వస్తుంది. ఏమవుతుందంటే 5 నిమిషాలు లేట్గా జాయిన్ అవుతే మీరు 10ంటికే క్లోజ్ చేస్తున్నారా కాలు, 10:30కి కదా క్లోజ్ చేస్తున్నది, ఒకసారి 10ంటికి క్లోజ్ చేస్తారు, ఒకసారి 10:30కి క్లోజ్ చేస్తారు. ఓ 10 నిమిషాలు లేట్గా జాయిన్ అవుతే ఏమవుతుంది? ఈ ఆర్గ్యుమెంట్కి ఎవరైనా జవాబు చెప్పగలరా? ఎవరైనా జవాబు చెప్పండి. కోపం ఏమి లేట్గా జాయిన్ అయితే మేమే నష్టపోతాం కదా సార్. అది మెయిన్ పాయింట్. లేట్గా జాయిన్ అయితే నష్టపోతామా లేదా? నేను వీలైనంత వరకు అన్ని పాయింట్లు రిపీట్ చేస్తూ చెప్తాను, సరే ఓకే. కానీ లేట్గా జాయిన్ అయితే నష్టపోతామా లేదా? లేట్గా జాయిన్ అయినప్పుడు మళ్ళీ సార్ ఏమైంది అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా లింక్ ప్రాబ్లం వచ్చింది అని, ఇదే అరగంట కింద ట్రై చేసి ఉండొచ్చు కదా, వారంతా గంట కింద ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ లాస్ట్ మినిట్లో ట్రై చేయడంలో కాల్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు కాల్ ఆపేసి వాళ్ళకందరికీ సహాయం చేస్తూ ఉండాలా, ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి అర్హత ఉన్నదా లేదా, అర్హత అనేటటువంటిది మీకు ఇంతకుముందు ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా అండి ఎవరికైనా? ఆ కథ లోపల అదృష్టం ఎప్పుడూ కూడా అర్హత ఉన్నవాడినే వరిస్తుంది. ఎవరికి పడితే వాడికి అదృష్టం రాదు. మనం అంటాం వాడు అదృష్టంతో పైకి వెళ్ళాడండి, లక్కుతోని వాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అంటే ఆ లక్కుతోటి ఎవరు వెళ్ళారండి. లక్ రావడానికి ఏదో అర్హత చేసుకొని ఉండాలి వాడు, ఈ జన్మలోనో పూర్వజన్మలోనో. ఒక వ్యక్తి ధనవంతుడు చనిపోతాడు,
చనిపోయినప్పుడు ఆయనకి ఎవ్వరు ఎవరిపైన రాశాడు వీళ్ళు ఆయనకి పిల్లలు ఉన్నారన్నమాట. సో ఎవరికి రాశాడు డబ్బు అనేటటువంటి విషయం లోపల అందరూ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ వస్తారనమాట. ఆయన చనిపోతే ఆ రోజు రాత్రి వర్షం పడుతుంది, ఆయన శవ దహనం చేయాలి. పొద్దున్నంతా బోర్న ఏడుస్తూ ఉంటారు జనాలంతా కూడాను. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మరింత ఏడుస్తూ ఉంటారు. ఒకసారి మా రిలేటివ్స్ ఇంటి లోపల అదే అనమాట. వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే మా రిలేటివ్ ఒక ఆవిడ ఉంటుంది, అగండి ఇప్పుడే ఏడుస్తే ఎలాగా, అందరూ వచ్చాక ఏడవండి అనేది. ఇది నా కళ్ళ ముందు జరిగిన విషయం నేను చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఎన్ని రోజుల పాటు ఈ బూటకపు జీవితాలు స్వచ్ఛంగా, నిర్మలంగా, ఆనందంగా బతకాలని లేదా? నేను చెప్పింది తప్పనిపించిందా అండి ఇందాక? నేను ఒకరు మా చుట్టూ అందరి ముందు ఏడవమని చెప్పేసి అంటే ఏడుపులు కూడా అంటే మంది కోసం ఏడుస్తారు. ఉంటున్నారు, అలాంటి వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ అది తెలుసా? ఉంటారు సార్, చాలా ఎనర్జీ అలాగే జరుగుతుందండి, అలాగే జరుగుతున్నాయి. సో కాబట్టి సో అక్కడ ఏమైపోతుందంటే అలా జరగడం వల్ల, అంటే ఎప్పుడైతే మీరు జనాల కోసం నువ్వు బతుకుతున్నావో అప్పుడు ఏమైపోతుంది, నువ్వు స్వచ్ఛంగా బతకడం కష్టం. జనాల కోసం బతకాలి అన్నప్పుడు నాకు ఒక మాట చెప్పండి, నేను ఎవరికి నచ్చేలాగా బతకమంటారు చెప్పండి? మా అమ్మకు నచ్చేలాగా ఒక రకంగా ఉండాలి, భార్యకు నచ్చేలాగా ఒక రకంగా ఉండాలి, పిల్లలకు నచ్చేలాగా ఒక రకంగా ఉండాలి, బయట ప్రపంచానికి నచ్చేలాగా ఆఫీస్లో ఒక రకంగా ఉండాలి, స్టూడెంట్స్కి ఒక రకంగా. ఎన్ని వేషాలు వేసుకోవాలి, ఎన్ని ముసుగులు వేసుకోవాలి? ఆలోచించండి ఒకసారి. బూటకపు జీవితము సాధకుడికి పనికిరాదు. అర్జునుడి యొక్క ప్రయాణం మనకేం తెలుపుతుంది అంటే నిర్మలమైనటువంటి తపస్సు, దృఢ సంకల్పం. దృఢ సంకల్పం అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను, మనిషి ఒక్క జీవితంలో మాత్రమే ప్రారంధం, సంకల్పం, ఫేట్ అండ్ ఫ్రీ విల్ అని ఉంటాయి అని చెప్పి. ఈ ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది. ఆ ఫ్రీ విల్ కనుక మనం సరిగా పెట్టుకున్నట్లయితే, సంకల్పంను కనుక మనం సరిగా పెట్టుకున్నట్లయితే అసలు మీరు ప్రారంధాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలుసా. కష్టాలు ఎన్ని వస్తే అన్ని వెళ్ళిపోతాడు, కష్టాన్ని పట్టించుకోడు. మనం ఆ తెనాలి సినిమాలో కమల్ హాసన్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాడు పట్టించుకోడు. నిజం చెప్తే వాడికి వచ్చినవి పెద్ద పెద్ద కష్టాలు, కానీ ఎందుకు పట్టించుకోడు? ఎందుకంటే వాడికి ఒక గట్టి నమ్మకం. ఆ డాక్టర్ అంటే, ఒక డాక్టర్ అంటేనే మనకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ భగవంతుడు అంటే మనకు నమ్మకం ఉండాలా లేదా? వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, వాడు అంటాడు నిన్ను 1000 మంది చంపేయాలంటూ ఉండొచ్చు, 1000 మంది నిన్ను ద్వేషిస్తూ ఉండొచ్చు, 1000 మంది నీకు చెడు జరగాలి అని కోరుకుంటూ ఉండవచ్చు, కానీ ఒక్కరు నీకు మంచి జరగాలనుకుంటే చాలు, వీళ్ళందరూ నిరాశపడతారు అంటారు. ఎవరండి ఆ ఒక్కరు? భగవంతుడు సార్. సో భగవంతుడు అక్కడ నువ్వు బాగుండాలి అని కోరుకుంటే ఎవరేమనుకున్నా చాలు, ఏమీ లేదు. కాబట్టి ఆ నమ్మకం అనేటటువంటిది, ఆ గట్టి నమ్మకంతో మనము ముందుకెళ్తూ ఉండాలి. ఇది అందరికీ తెలియని విషయం ఏం కాదు, కానీ నేనేమంటానంటే ఆ నమ్మకము ఎక్కువ మందిలో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. చాలామంది ఏంటంటే నమ్మినట్టే ఉంటారు కానీ వాళ్ళు నమ్మరు. వాడు ఆ సినిమాలో చెప్తాడు కదా, అదేంది జయము నిశ్చయము నా సినిమా లోపల, వాడు ఇటు మామగారి దగ్గరికి వెళ్తాడు, ఇటు అత్తగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మామగారేమో నాస్తికుడు, అత్తగారేమో ఆస్తికురాలు. అత్తగారి దగ్గరికి వెళ్ళి నీ మనసే మహాశక్తిరా, నీ పరాశక్తిరా ఏదో అంటాడు అనేసి ఆ మొత్తం మీద కలడు కలండనేవాడు కలడో లేడో అని చెప్పేసి అనగానే ఆవిడ అబ్బాయి ఎంత సంతోషపడుతుందో, ఏం పాడాడు పాట అని. ఇదే పాటని వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి వాడతాడు అనమాట. మామ కాదు, కాబోయే మామ. కలడు కలండనేవాడు కలడో లేడో. ఆ ఫేస్ చూస్తే ఎంత నవ్వచ్చు నాకు. అంటే వాడు లేడు అనే దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. కలడో లేడో అంటే ఏమో, అంటే లేడు అన్న మీనింగ్ని ఎక్కువ తెప్పించేలాగా చెప్పేసి మళ్ళీ నీ మనసే మహాశక్తిరా అనుకుంటూ మళ్ళీ నీవే శక్తి ఉంది ప్రపంచంలో, శక్తి దేవుడు గీవుడు అన్నం ఎందుకు అని చెప్పి. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఫోకస్ అంటూ ఉండాలి. కార్యసాధకుడు వెళ్ళేటటువంటి పద్ధతి లోపల ఒక ఫోకస్ అంటూ ఉండాలి. సో ఇక్కడ అర్జునుడికి కూడా ఇంద్రుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫోకస్ ఉన్నదా లేదా పరీక్షిస్తున్నాడు. కార్యసాధకుడు సరైనటువంటి దారిలో వెళ్తున్నాడా లేదా. కాబట్టి ఆయన అలా అనుగ్రహానికి ముందు సరైనటువంటి పరీక్షను జరుపుతున్నాడు. ఇంద్రియాల నిగ్రహం ఆల్రెడీ అప్సరసల యొక్క పరీక్ష ద్వారా పూర్తయిపోయింది. బుద్ధి శుద్ధిగా ఉందా లేదా, మనస్సు బుద్ధి శుద్ధిగా ఉన్నదా లేదా, ఎస్, బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి వాదన ద్వారా తెలిసిపోయింది. అర్జునుడి యొక్క స్థిర నిర్ణయం
ఏదైతే ఉందో అది ఇంద్రుడికి నచ్చింది. సో ఇది ఏదైతే ఉన్నదో ఇది మనము ఒకవేళ కనుక ఇది మనం ధ్యానము అని కనుక అనుకున్నట్లయితే మనకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఈ రెండింటికి మధ్య స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు. అంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడు అంటే ఒక తక్కువ సమయంలో అంత స్థానానికి వెళ్ళడానికి కారణం ఏముందో చెప్పగలరా ఎవరైనా? ఒక 2-3 కారణాలు ఉన్నాయి, ముఖ్యమైన 2-3 కారణాలు చెప్పగలరా ఎవరైనా? ప్రయత్నం చేయండి. దృఢ సంకల్పం వల్ల చేశాడు సార్. దృఢ సంకల్పం పెట్టుకుని దృఢ సంకల్పం అలా చేస్తున్నాడు. ఇంకా వెళ్ళిన అస్త్రాలు సంపాదించాలి, నేను ఎలా అయినా దీంట్లో ముందుకు పోవాలని, నేను అది నేర్చుకోవాలనే దృఢ సంకల్పం, సంకల్పంతో. అది దృఢ సంకల్పం. సంఘ వివక్షత ఒకటి, ఏంటమ్మా? సంఘ వివక్షత ఉంటుంది, దూరంగా అందరికి దూరంగా ఉంటాడు కదా. అద్భుతం అద్భుతం అమోఘం. మంచి జ్ఞానం. అంటే నా స్టూడెంట్స్ అప్పుడప్పుడు నాకు ఎంత షాక్ ఇస్తారంటే నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళేంటి నా స్టూడెంట్సా అనిపిస్తుంది, అంత మంచి జవాబులు చెప్తుంటారు. కరెక్ట్. మెయిన్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు సమాజానికి దూరంగా ఉంటారో అప్పుడు అద్భుతమైనటువంటి దారిలో మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు, కానీ ఏంటంటే కొంత డిటాచ్మెంట్ పెంచుకోండి, కొంత డిటాచ్మెంట్ పెంచుకోండి. ఎందుకంటే ఈరోజు మనది, రేపు మనదో కాదో తెలియదు. ఈ రోజు కూడా కాదు, ఈ క్షణం మాత్రమే మనది, తర్వాతి క్షణం మనకు గ్యారంటీ లేదు. కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా సంఘటనలు, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మనలో ఎందుకు మార్పు రాలేదు ఒక్కసారి ఆలోచించండి. ఎవరో సముద్రం పక్కన ఉన్నట్టున్నారండి, అలల హోరు వినిపిస్తుంది నాకు. ఎవరంటారు? అలల లక్ష్మి గారు లక్ష్మి చేసుకోండి, లక్ష్మి గారు. ఆవిడ మనతో అబద్ధం చెప్పారు. ఆవిడ ఫ్యాన్ వేసుకున్నాను అని చెప్పి తప్పు చెప్పారు. ఆవిడ ఏమైందంటే బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళేసి అక్కడ బీచ్ లోపల ప్రవచనం వింటున్నారు. పక్కనే సముద్రంగా, బీచ్ అంటే సముద్రం కదా, ఆ సముద్రపు హోరు మనకందరికీ వినిపించాలి, మనందరికీ కూడా ప్రశాంతత కలిగించాలని ఆవిడ మధ్య మధ్యలో అలా చేస్తున్నారు. తప్పితే ఇంకా వేరే కారణం ఉందని నేను అనుకోను. మీరంతా కాదు ఏమంటారు? సార్, ఆన్సర్ చెప్పడానికి తీసుకున్నా మళ్ళీ మర్చిపోతున్నా, వింటున్నా మీరు చెప్పేది, అందులో మర్చిపోతున్నా. కాదు, అది నిజం యాక్చువల్ గా చెప్పండి. ఎదురకుండా ఉండట్లేదు, కిందకి వెళ్ళిపోతుంది మ్యూట్ బటన్. మీరు ఏ బీచ్కి వెళ్ళారు? అవన్నీ సరే, మీరు ఏ బీచ్కి వెళ్ళారో చెప్పండి ఫస్ట్. బీచ్కి వెళ్ళలేదు సార్, ఇంట్లోనే. ఓకే. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి జవాబు ఏదైతే ఉందో అంటే చెప్పండి, ఇది చెప్పండి. కిందకి వెళ్ళిపోతుంది సార్, స్క్రీన్ కిందకి. ఓకే. అది ఆన్సర్ చెప్తూ తర్వాత మీ ప్రవచనం వినడంలో అది మర్చిపోతున్నామండి. పర్లే పర్లే మ్యూట్ చేయడం. పర్లే, ఏం పర్లే. నేనేంటంటే ఇంకా అలవాటు కాలేదు కదా, నేను కూడా ఏమనను, ఇది అలవాటు కాలేదులేండి, ఈ యాప్ నాకే అలవాటు కాలేదు ఇంకా. సో కాబట్టి ఏదో నడిపించేస్తాను. కృష్ణ సార్, వేణుగోపాల్ గారికి అది అన్మిట్ అయితలేదంట, అందులో చైన్ వస్తలేదట, ఎట్లా చేయాలని అడుగుతున్నాడు ఫోన్ చేసి. సార్ని అడుగుతాను చెప్పిన, మరి మీరే ఏం చెప్తారో పెట్టండి సార్. ఆయనకి పొద్దున్న జాయిన్ అయ్యేలాగా చేశాను, మరి ఆయన మన మీటింగ్ లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. కొద్దిగా ఎవరైనా ఇంట్లో పిల్లలు అంటే ఇప్పుడు కాల్ చేసేయండో మరి నేను సార్కి చెప్తాను అని చెప్పిన. చెప్పారు, కానీ నేను ఇప్పుడు కాల్ మానేసి చేయలేను కదా. ఇప్పుడు అది గ్రూప్ లో ఉన్నది కదా సార్, లింక్ వస్తలేదు సార్. గ్రూప్ లో ఆయన ఉన్నారు, ఆ గ్రూప్ మీద జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను అందుకే ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ కూడా చక్కగా ఇచ్చాను. ఏంటంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వచ్చారా, ఇంకేదన్నా చేసి వచ్చారా? లింక్ మీద క్లిక్ చేసి వచ్చామండి, అంతే, సింపుల్. ఆయనకు మరి అది చెప్పాను కూడా, లింక్ని క్లిక్, ఆయన గ్రూప్లో కూడా ఉన్నారు. మరి ఏం చేయాలి? సరే పర్వాలేదులేండి. ఇక మనం ఇక్కడ అర్జునుడికి అర్హత ఉన్నది అంటే మెయిన్ అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తక్కువ సమయంలో ఇంత సాధించాడంటే కారణం ఏంటి అంటే కొంత దూరంగా ఉండడము. ఇందాక నేను నూతకి నేను 2 వారాల ట్రైనింగ్కి వెళ్ళిన గురించి మా టీంలో కొంతమందితో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడి నేను చెప్పాను, నేను లైఫ్ లోపల చాలా ప్రశాంతంగా ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నది ఆ 2 వారాలు అని చెప్పాను. 2 వారాల పాటు సెల్ ఫోన్ అనేది వాడకుండా పొద్దున్న 4 లేచి, యాక్టివిటీస్ ఆర్ ఆల్రెడీ ప్లాన్డ్. 4 లేస్తాము, 5 తయారైపోతాము, 5:30 కల్లా ఏకాత్మతా స్తోత్రం, 5:45 కల్లా మీరు సంఘస్థానికి వెళ్ళిపోతారు. 5:45 నుంచి మళ్ళీ 7:30, 7:45 వరకు కూడా మీరు ఎక్సర్సైజులు, రకరకాల యోగాసనాలు అన్నీ. అదైపోయింది అంటే 7:45 నుంచి మళ్ళీ మీరు స్నానము, తర్వాత బ్రేక్ఫాస్ట్,
ఇవన్నీ అయ్యేసరికి 9:15 మళ్ళీ 9:15 అయ్యేసరికి మీకు చర్చ ప్రోగ్రామ్ అయ్యేసరికి మళ్ళీ కామన్ గ్యాదరింగ్లో మళ్ళీ ఒక బౌద్ధిక ఉంటుంది. ఆ బౌద్ధిక అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక పాట ప్రాక్టీస్ ఏదో ఉంటుంది. అది అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత 2 గంటల రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నిద్ర లేపుతారు. మళ్ళీ ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 అవర్ క్లాసు. మళ్ళీ ఇట్లాగా అసలు ఏది టైం ఆలోచించే లోపల ఎన్ని విషయాలు నేర్చుకుంటామో. పుస్తకాలు చదివిస్తారు, మళ్ళీ తర్వాత మనకు అందరూ మాట్లాడి తీరవలసిందే అక్కడ, అంటే మాట్లాడవలసిందే అక్కడ. మాట్లాడకుండా కామ్గా ఉంటామంటే కుదరదు. సో ఆ ఇన్వాల్వ్మెంటు మళ్ళీ పొద్దున నిద్ర లేపడమే అందరికీ భజనలు అనమాట. మనోహర మురళీ మనోహర, ఆ పాట ఎవరికైనా వచ్చా అండి? అది ఈ పాటలాగా ఉంటుంది. ఏదంటే ఆదా హై చంద్రమా రాత్ ఆధీ रह न जाए तेरी मेरी बात ఆధీ ములాకాత్ ఆధీ. ఈ ఈ ట్యూన్లో ఒక పాట అన్నమాట. మురళీ మనోహర అనుకుంటూ పొద్దున అవి 4-5 మధ్య లోపల అవి చేస్తూ అందరికీ కూడా అది ఎట్లా అంటే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నగర సంకీర్తన చేసేవాళ్ళు అనమాట. ఏదో హడావిడి ప్రోగ్రాం లాగా అనిపించేది. మా అమ్మ వాళ్ళతో నేను నగర సంకీర్తనకు వెళ్ళాను. వెళ్తే నాకు ఎందుకో నచ్చేది కాదు. ఏమిటో హడావిడి, వచ్చారా బాగున్నారా ఇవే కబుర్లు అందులోపల కూడాను. మళ్ళీ నారాయణాయ అనుకుంటూ మళ్ళీ ఏదో చదువుతారు, విష్ణు సహస్రనామం. సంభవం నాకు ఎక్కువగా నచ్చలేదు అది. కానీ మరి వీళ్ళు వాడుతున్నది, వీళ్ళ భజనలు, వీళ్ళ పాటలు, అవి ఎంత అసలు ఆనందం అనిపించాయో అవి నేను 1-2 షేర్ చేస్తాను మీకు. అసలు మీరు చూడండి, అందరూ అలా చుట్టూరా ఉండేసి అది చెప్పాను చూడండి. ఏది ఒక కథాసాగర్లోది ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఏది కొంతమంది ఋషులు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు రాగానే ఈ బస్ పాడైపోతుంది. ఒక 7-8 గంటలు టైం పడుతుంది. అంటే ఋషులు ఏం చేస్తారు, ధ్యానం చేసుకోవడానికి పక్కన ఉన్న ఊరు దగ్గరికి వెళ్దామంటే అది ఒక రిమోట్ లొకేషన్. అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది అమాయకపు జనాలు అనమాట. అసలు సిటీ లైఫ్ని కానీ ఎవరిని చూడని వాళ్ళ దగ్గరికి స్వామీజీలు వచ్చారని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. మాకేదన్నా మంత్రం ఇవ్వండి, మా దగ్గరికి స్వాములు వాళ్ళు రావడమే కష్టము అంటే, మీరు ఎలా చదువుతారు దేవుడి గురించి చెప్పండి అంటే, త్వమేవ మాతా పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ అని చెప్పేది వాళ్ళు పాడుతుంటే, వాళ్ళు ఇలా అసలు అది కథాసాగర్లో బహుశా నా ఏజ్ వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ గ్రూప్లో. మీరు కథాసాగర్లో చూస్తుంటే మీకు జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు ఇలా తన్మయత్వంతో ఇలా ఊపుతూ పాడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అంటే ఎంత డీప్గా వెళ్ళిపోవాలి అంటే భగవంతుడికి వెళ్ళేటటువంటిది, అది స్థిర నిర్ణయం వల్ల తప్ప మరి ఏది రాదు. ఇప్పుడు అర్జునుడిది మనం ఏదైతే చెప్తున్నామో, ధారణకు ధ్యానానికంటే ఒక స్టెప్ తక్కువ అంతే. ధారణ అంటే పట్టుకోగలిగాడు. సో ఆ స్థాయికి వచ్చాడు అర్జునుడు. ఎందుకు వచ్చింది ఇంత తక్కువ అంటే, లక్ష్మి గారు చెప్పినట్టుగా సరైనటువంటి జవాబు అది ఏంటంటే, సంఘ వివర్జిత, సమాజానికి దూరంగా ఉండడము ఒకటి. రెండవది ప్రకృతి కూడా సహకరించడం. మంచి చెట్లు, హిమాలయపు అందాలు, సూర్యోదయము, చంద్రోదయము, ఇటు వేగంగా వెళ్తున్నటువంటి నదులు, జలపాతాల శబ్దము ఎంత బాగుందో చూడండి. అసలు ఊహించుకుంటే దూరంగా చూసినట్లయితే కొన్ని పర్ణశాలలు కనిపిస్తూ ఉంటాయి. అందమైనటువంటి పర్ణశాలలు, మహోన్నతులైనటువంటి ఋషులు, వారందరి మధ్య ప్రశాంతంగా తిరుగుతున్నటువంటి ఎన్నో అడవి మృగాలు. మరి ఇంత దగ్గరకు ఎంత ప్రశాంతత వచ్చి ఉండకపోతే అర్జునుడు ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి వస్తాడు, ఒకసారి ఆలోచించండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను తీసుకెళ్ళడం సంగతి తర్వాత ఆలోచించండి. ఫస్ట్ మీరు అలాంటిది ఒక ప్లాన్ వేసుకోండి. ఒక 10 రోజులకి నాకు టైం ఉండక నేను ఏమి చేయలేకపోతున్నాను, కానీ మీరే అలాంటిది ఒక ప్లాన్ వేసుకోండి. నేనే మీకు షెడ్యూల్ చేసిస్తాను చక్కగా ప్రోగ్రాము. మీరు వెళ్ళి రండి. ఒక 10-15 రోజులకి వెళ్ళి అక్కడ ఇలా 4 నుంచి మొదలెట్టి రాత్రి 10 వరకు చక్కగా ప్రోగ్రాం పెట్టుకోండి. ఎందుకంటే శ్రద్ధ, భక్తి, ధ్యానం ఇవి లేకుండా ఈ జ్ఞానం అనేటటువంటిది రాదు. జ్ఞానం అల్టిమేట్గా కావాల్సింది జ్ఞానం. కానీ జ్ఞానం రావాలంటే ముందు నీకు శ్రద్ధ, భక్తి ఉండాలి. శ్రద్ధ ఉంటేనే అన్నీ వస్తాయి. శ్రద్ధామయ విశ్వాస బడాకర్ सामाजिक सद्भाव जगाए, अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए, जाग रहा है जनगण मन,
निश्चित होगा परिवर्तन. మార్పు ఎందుకు రాదు? శ్రద్ధ విశ్వాసాలు ఉంటే మార్పు ఎందుకు రాదు? తప్పక మార్పు వచ్చి తీరుతుంది. సాధకుడు నిలబడడమే, అక్కడ నిలబడాలి. సో మంచి పని చేయాలంటే ఎప్పుడు సందేహాలే వస్తాయి, సందేహాలే. కానీ ఆ సందేహాలు అనేటటువంటివే ఇక్కడ ఇంద్రుడు పెట్టేటటువంటి అద్భుతమైనటువంటి పరీక్ష. ఆ ఇంద్రుడు పెట్టినటువంటి పరీక్ష జ్ఞాన పరీక్ష. ఇతరుల వల్ల స్థిరత్వం ఉన్నదా లేదా, అర్హతని తను నిరూపించుకున్నాడా లేదా అనేటటువంటి విషయాలు చూసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే అర్జునుడి లోపల ఇది ఉన్నది అని చెప్పి తెలుసుకున్నాడో ఆయన తనకు అర్హత, అప్పుడు తన నిజ రూపాన్ని ప్రదర్శిస్తాడు. ప్రదర్శించి అప్పుడు శివ నామం అతనికి చెప్తాడు. శివాయ నమః. నువ్వు మంచిగా చేసుకునేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదే నువ్వు మామూలు సమయం లోపల శివాయ నమః, 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 శివాయ నమః. హడావిడి వద్దు. భగవంతుడి రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. నామస్మరణ గొప్పది, కానీ ఆ నామస్మరణను మనము ఎలా చేస్తున్నాం, ఎంత శ్రద్ధని చూపిస్తున్నాము. శివాయ నమః, 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 శివాయ నమః. ఏది బాగుందండి? చెప్పండి ఎవరైనా, ఎవరికైనా ఏది నచ్చిందో చెప్పండి ఒకసారి చూద్దాం. మీది నాది. స్లోగా చెప్పిందే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. మీ శరీరంలో ఎన్ని ప్రశాంతంగా అయిపోతాయి తెలుసా? ఎన్ని నరాలు ఇటువంటి ప్రశాంతతను కోరుకుంటున్నాయో తెలుసా మీకు? తెలుసా? ఒకసారి పొద్దున్న జస్ట్ ఊహించుకోండి, 5ంటికి లేచి అలా మీ నోటితోటి ఓం ఓం కనుక మీకు గురువు ఎవరైనా ఇచ్చి ఉంటే నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఊహించుకోండి ఒకసారి, అక్కడ కైలాస మానస సరోవరాన్ని ఊహించుకోండి. కైలాసం మానస సరోవరంలో ఉన్న నీళ్ళ మధ్యలోంచి దూరంగా హిమపర్వతం కనిపిస్తోంది. పూర్తి శివలింగ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు అక్కడ తిరిగినటువంటి స్థానం అది. ఆ కైలాస పర్వతాన్ని ఊహించుకుంటూ అలాగా దానిపైన ఫోకస్ చేసుకుంటూ, మరొక ఆలోచన లేదు. చాలా స్నానం చేశారు ఆ చల్లటి నీళ్ళలో. అలా దూరంగా కనిపిస్తుంది కైలాస పర్వతము. అలా ఇసుక తిన్నెలో కూర్చున్నారు. మరే ఆలోచన లేదు, ఏ భావము లేదు, ఏ అడ్డంకులు లేవు, ఏ బాధ్యతలు లేవు, ఏ బంధాలు లేవు. నేనే ఆ శివుడను. శివోహం
శివోహం శివోహం. ఎన్నో నరాలు ఇటువంటి పరిస్థితి కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి. శరీరం లోపల అణువు కూడా కోరుకుంటోంది ఈ ప్రశాంతత కావాలని. ఎక్కడ ఉన్నానో తెలియదు, ఏం మాట్లాడుతున్నానో తెలియదు, ఏ బంధాలు లేకుండా నేను భగవంతుడిలో ఐక్యమైనటువంటి ఆ సందర్భం. నాకు ఇంకా ఏ ఆలోచన లేదు, నేను ఎవరినో కూడా తెలిసిపోయింది. ఎన్ని రోజుల పాటు వెతుకుతూ పోయాను. ఈరోజు నేను వెతికిన సత్యము నా ముందుకొచ్చి నువ్వే నేను అని చెప్పి చెప్తోంది. అద్భుతమైనటువంటి రహస్యం ఈరోజు నాకు తెలిసింది. అందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వం నాకు తెలిసింది. ఈ సాధనను చెయ్యి అర్జున, నువ్వు ధ్యానంలోకి ప్రవేశిస్తావు, ధ్యానం నుంచి సమాధి స్థితిలోకి కూడా ప్రవేశిస్తావు చెప్పగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అంటే తను చేసినటువంటిది చాలా బాగా ఉంది అన్న విషయం తెలుసు తనకు. కానీ ఇప్పుడేంటి, ఇంకా చెయ్యాల్సింది కూడా ఉంది. ఎప్పుడైనా కూడా దిగితేనే కదా లోతు తెలిసేది అని అంటారు మనకు. అంటే ఎందుకంటారు ఆ మాట? ఎందుకంటే ఒకసారి దిగిన తర్వాతే మనకు అర్థమవుతుంది ఇంకా ఇంత ఉందా అని చెప్పేసి. అసలు దిగని వాడికి ఏం తెలుస్తుంది? బయట కూర్చుని మాట్లాడేవాడు ఏమైనా చెప్తాడు. నామస్మరణ చదివేయండి చాలు. ఎందుకండి నామస్మరణ? ఆలయానికి వెళ్ళి లైన్లో నిలబడాడు. ఆ లైన్లో నిలబడితే కూడా కబుర్లు చెప్తారు వాళ్ళు. నీకు తెలుసా మొన్న ఏమైందో, సార్కి కోపం వచ్చింది అంటే, అవును మనం వాట్సాప్లో అదే కదా మాట్లాడుకున్నది. వాళ్ళకి వేరే లోకం లేదు, వేరే మాట లేదు. వీటి లోపల సమయాన్ని వృధా చేసుకుంటూ గడిచిపోతూ ఉంటారు. కాబట్టి అర్జునుడి యొక్క ఆ శక్తిని చూసి అప్పుడు అర్జునుడు అర్హుడు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి దివ్య కాంతి, ఆ దివ్య కాంతి లోపల ఈ మంత్రాన్ని తను స్వీకరిస్తాడు. ఎక్కడ చూసినా కూడా ఇంద్రుడు అంటే ఎవరు? ఈ మొత్తం ప్రపంచమంతా కూడా ఆయన మహిమే. మనము వేదాల్లో తీసుకున్నట్లయితే అగ్ని సూక్తము, ఇంద్ర సూక్తమే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సూక్తాలు. సో కాబట్టి ఏంటంటే ఇంద్ర సూక్తం అంత గొప్పది. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. తన తండ్రి గారైనటువంటి దేవేంద్రుడే అన్నటువంటిది అదొక గొప్ప మలుపు. అర్జునుడు అప్పటికే ఎంతో వినయంగా ఉన్నాడు. ఇంక ఇప్పుడు మరింత వినయంగా ఉండి తన తపస్సు యొక్క లక్ష్యాన్ని వివరిస్తాడు. నమ్రం భవేత్ అని చెప్పి మేము ఇందులో మన నమ్రతని చూపించాలి, ఉండాలి. ఎప్పుడు కూడా నమ్రత ఎప్పుడు కూడా ఉండాలి. ఆయన అంటాడు, నీ ధైర్యం గొప్పది, నీ తపస్సు నిజమైనటువంటిది, నీ సంకల్పం ధర్మబద్ధమైనటువంటిది. పాశుపతాస్త్రం పొందాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే పరమేశ్వరుణ్ణి నువ్వు ప్రసన్నం చేసుకోవాలి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఇంద్రుడు అన్నిటికీ అధిపతి, స్వర్గాధిపతి. కాకపోతే శివుడు పరమతత్వానికి, పరబ్రహ్మకు ఇక్కడ సంకేతము. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంద్రుడు పరమశివుణ్ణి పూజించమని ఎందుకు చెప్పాడు అంటే, ఇంద్రుడు ఇంద్రియాలకు ఈ కనిపిస్తున్న సృష్టికి అధిపతి. కానీ ఈ మొత్తానికి కూడా, ఈ విశ్వాలన్నింటికీ కూడా, బ్రహ్మాండాలన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు పరబ్రహ్మ. ఇక్కడ శివుడు అనేవరైతే చెప్పుకుంటున్నామో మంగళ స్వరూపుడు, ఆయన పరబ్రహ్మ తత్వానికి ప్రతీక. అందువల్ల దేవలోక శక్తి నీకు సరిపోదు ఓ అర్జున. నీకు కావాల్సింది ఏంటంటే పరబ్రహ్మ యొక్క దైవానుగ్రహం, పరబ్రహ్మ అనేటటువంటి ఆయన యొక్క అనుగ్రహము నీకు కావాలి ఓ అర్జున అని చెప్పి చెప్పగానే అప్పుడు సాధారణ దశలో ఉన్నటువంటి తపస్సు అనేది తనను గుర్తించగలుగుతాడు. ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి అడగండి, అర్థమైతే ముందుకెళ్తాను. అర్జునుడికి అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పటివరకు చేసినటువంటిది సాధారణటువంటి దశ. ఇప్పుడు నేను నా లక్ష్యం ఒకటే, శివ సాక్షాత్కారము. ఇది నాకు సాధన లోపల ఉన్నతమైనటువంటి స్థాయి అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఈ సత్యం నేను తప్పకుండా తెలుసుకుంటాను. ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి కదా, అది తెలిసిపోయింది. దేవేంద్రుడు భోగాలకు అధిపతి. భోగాలంటే సుఖాలు. తన కొడుకే. నీకు నిజంగా కనుక ఒకవేళ కనుక అర్జునుడు పాశుపతాస్త్రం దాకా వెళ్ళలేను అని తెలిస్తే హ్యాపీగా స్వర్గానికి తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెడతాడు. మనం ఇది వనపర్వం లోపల తెలుసుకున్నాం. తన కుర్చీలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఇంకంతా అర్జునుడు అక్కడ
అన్నేళ్ల పాటు అక్కడే చాలా సంతోషంగా ఉంటాడు. స్వర్గంలో ప్రతి విద్య నేర్చుకుంటాడు, అన్ని అస్త్రాలు తీసుకుంటాడు. సో కాబట్టి అర్జునుడు కనుక ఒకవేళ ఇంద్రియాలకు లొంగి భోగాలే ముఖ్యము, నాకు కావాల్సిన కోరికలే ముఖ్యము అనుకుంటే మధ్యలోపల అంటాడు, ఇవన్నీ వదిలేవయ్యా, ఎవడన్నా ఎవడు తమ్ముడు, నువ్వు నా కొడుకు, వచ్చేసే స్వర్గంలో నిన్ను కూర్చోబెడతా అంటాడు. కానీ అర్జునుడు లొంగడు దానికి. ఎందుకంటే అతనికి తెలుసు ప్రతి దానికి పరిమితి ఉంది అని చెప్పి. శివుడు అనేటటువంటి పరమ చైతన్యానికి కలవాలి. నాలో ఉన్నటువంటి అహంభావం ఏదైతే ఉంటుందో, అహంకారం ఏదైతే ఉంటుందో, ఆ అహంకారం యొక్క సంహారం కావాలి. యోగేశ్వరుడు అయినటువంటి పరబ్రహ్మ. ఇక్కడ యోగేశ్వరుడు అనే పదాన్ని శివుడికి ఉపయోగిస్తున్నాం. ఇదే మనము భగవద్గీతలోకి వచ్చేసరికి శ్రీకృష్ణ భగవానుడు కూడా యూజ్ చేస్తాము. సో కాబట్టి ఎక్కడైనా మన హిందూ ధర్మం మాట్లాడేది ఒక పరబ్రహ్మ గురించి. మనమంతా కూడా ఆ పరబ్రహ్మలోంచి వచ్చిన వాళ్ళమే. ఒక పెద్ద అగ్నిగుండం నుంచి వచ్చినటువంటి అనేక అగ్ని కలికలు ఏవైతే ఉంటాయో అవే మనము. కాబట్టి మనం అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆ పరమతత్వాన్ని మనం ఆశ్రయించాలి. అందుకే చిన్నప్పుడు మనకు వైకుంఠపాలి నేర్పిస్తారు. ఎందుకంటే బాబు, నీ అసలు ధర్మం ఏంటంటే నువ్వు పరమపదాన్ని తెలుసుకోవడము. పరమపద సోపాన పటం, అది సోపానాలు ఎలా వెళ్ళాలి, నువ్వు ఒక్కొక్క మెట్టు దాటుతూ నువ్వు పరమపదానికి ఎలా చేరుకోవాలి. జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి షార్ట్ కట్స్లో పైకి వెళ్ళిపోతూ ఉంటావు. చివరికి అక్కడ 98లో వాడు నిన్ను మింగేస్తాడైతే మళ్ళీ 2లోకి వచ్చి పడతావు. వాడు మింగకుండా, ఒక్కసారి కూడా మింగకుండా పరమపదంకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు మా రోజుల్లో. ఎవరైనా ఉన్నారండి అదృష్టవంతులు అట్లాంటి వాళ్ళు? ఎవరైనా ఆ 98లో వాడు ఎవరు ఉన్నారు సార్? అన్ని తప్పించుకున్న లాస్ట్కి ఒకటైతే గ్యారెంటీ. ఆ పెద్దది మాత్రం ఇంత బాగా పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను మా అమ్మతో ఆడుతున్నాను అనమాట. ఆడుతుంటే టక 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 అన్నీ పడిపోతున్నాయి నాకు నిచ్చినలు. పై దాకా వెళ్ళాను. ఒక్కసారి ఆడు మింగాడైతే 2 దగ్గరికి వచ్చేసాను అనమాట. ఎంత ఏడ్చానో ఆ రోజు. సో ఇది ఏంటంటే మళ్ళీ ఇంకొక అనుమానం ఉండేది చిన్నప్పుడు. ఏంటంటే ఆ వైకుంఠపాలి మధ్యలో ఆపద్దు అని అదొకటి మళ్ళీ. సో ఆ మాట ఎందుకంటారు అంటే సాధకుడు గురించి. వైకుంఠపాలి అనేటటువంటిది వాళ్ళ లేకపోవడము. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లోపల. ఎంత అసహ్యంగా ఉంది చెప్పండి. సో పరిణతి చెందినటువంటి సాధకులం మనం మారాలి కాబట్టి మధ్యలో వదలొద్దు అని చెప్తారు. ఇది మనం చిన్న వైకుంఠపాలి నుంచి కూడా నేర్చుకోగలగాలి. అప్పుడే మనము పరమ అనుగ్రహానికి, భగవంతుడి యొక్క పరబ్రహ్మ యొక్క అనుగ్రహానికి మనము పొందుతాము. అందుకోసమే మనము కేనోపనిషత్తు నేర్చుకోబోతున్నాం. అందులో కూడా మనం తెలుసుకునేది ఏంటి? ముందుగా నీ ఇంద్రియాలను శుద్ధి తెలుసుకో, తర్వాత బుద్ధిని శుద్ధి చేసుకో, తర్వాత భగవంతుడి యొక్క అన్వేషణ, బ్రహ్మ అనేటటువంటి దాని యొక్క అన్వేషణని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఇది ఉన్నత స్థాయి ఉంది. మన జీవితంలో ఎంత ఎదిగినా కూడా ముందు చిన్న చిన్న విజయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. చిన్న విజయాలు వస్తే అక్కడ ఆగిపోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న విజయాలు వస్తే ఆగిపోతారు. దీనికి ఒక్క మాట చెప్తాను. కొంతమంది సాధువులలో నిజంగా కూడా మొదట్లో సాధన చేస్తారు. చేస్తే వాళ్ళకి శక్తి వస్తుంది. శక్తి రాగానే ఏమైపోతుందంటే అక్కడికి ఆపేస్తారు. మీకు జ్ఞాపకం ఉందా? నేను మొట్టమొదట్లో భగవద్గీత నేర్పించినప్పుడు కొంతమంది అక్కడితో ఆగిపోయారు. చాలు, భగవద్గీత అర్థమైపోయింది మాకు చాలని చెప్పి గుంపును వేసుకున్నారు. ఒక్కొక్కడు 100 మందికి 200 మందికి నేర్పిస్తారు. వాళ్ళందరూ అంటారు మీరు గురువులు, మా దేవుళ్ళు అని. అంటే వీళ్ళు కూడా ఓకే అలా ఏం లేదండి అని చెప్పేసి అతి వినయం ధూర్త లక్షణం. ఈ అతి వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగా బ్యాచులుగా చేస్తూ ఉంటారు. తప్పొప్పుల గురించి కాదు. 4వ తరగతి చదివేసేసి 4వ తరగతే ఉన్నత విద్య అనుకోకూడదు. చదివినా కొద్దీ ఇంకా ఇంకా ఎంతో చదవాలి, ఇంకా కొత్తవి నేర్చుకోవాలి. ఇక్కడ చాలే, ఇక్కడికి ఆపేసుకుంటాను అని చెప్పేసి అనుకోకూడదు. భగవద్గీత సంపూర్ణంగా అర్థం కావాలి అంటే ఇవన్నీ చదవాల్సిందే, ఇవన్నీ తెలియాల్సిందే. ఎందుకంటే ఇది ఒక మార్గం. భగవద్గీత అర్థమైంది, ఒక్కసారికే అర్థమైపోయింది అంటే ఇది గ్రేట్. అర్థమవుతుంది, కొంత అర్థమవుతుంది. కానీ ఇంకా 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 రకరకాల మందులు. మన డాక్టర్ ఏం చేస్తాడు, మనకు ఒక్కొక్కసారి పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు 2-3 రకాల యాంటీబయాటిక్లు ఇస్తాడు. అలాంటిది ఆలోచించండి, శరీరానికే ఇన్ని రకాల యాంటీబయాటిక్లు, ఇన్ని రకాల వైటమిన్స్, ఇన్ని రకాల గ్యాస్ మాత్రలు, ఇవన్నీ కనుక మనకు ఒక రోగం తగ్గించడానికి ఇచ్చినట్లయితే భవరోగం, దానికి ఎటువంటి ఇంజెక్షన్ ఇవ్వాలి భగవంతుడు? కాబట్టి అర్జున, ఇది ముగింపు కాదు, ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఇది ప్రారంభము. ప్రారంభంలో కొన్ని విజయాలు వస్తాయి, నీకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆగావు అంటే వెనక్కి వెళ్ళిపోతావు. కానీ ప్రతి విజయము కూడా మరో దశకు ప్రారంభము. ఒక మెట్టు ఎక్కావు అంటే అర్థం ఏంటి అంటే ఇంకొక మెట్టు రెడీగా ఉంది అని చెప్పి. కాబట్టి పరిమిత శక్తులు ఏం చేస్తాయి అంటే మనను ఇక్కడ కింద ఆపుతాయి. కానీ నువ్వు ఆ పరిమిత శక్తులని తీసుకుని పరమశక్తి వైపు, పరబ్రహ్మశక్తి వైపుకు నువ్వు వెళ్ళాలయ్యా అర్జున అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే అర్జునుడు చాలా సంతోషపడతాడు. శివారాధనకు సరైనటువంటి దారి చూపుతాడు.
అర్జునుడి సాధన ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఇక్కడ ఏం తెలుస్తుంది? గురువు పరీక్ష అనేటటువంటి తెలుస్తుంది. గురువు కనుక సరైనటువంటి పరీక్ష చేసి ఒకరిని పాస్ చేసి పంపిస్తే దేవుడు అతనికి ఖచ్చితంగా దారి చూపించి తీరుతాడు. దేవుడు దారి చూపించాడు, అయిపోయింది. ఇంకా పరబ్రహ్మ అనుగ్రహం వచ్చేసినట్టే. చాలా అద్భుతమైనటువంటి కథ. సో ఇక ఇంద్రుడు ఉపదేశం అయిపోయింది. ఇక అర్జునుడి లోపల ఆవేశం పెరిగింది. ఇంకా ఒక్కసారిగా ఒక కాలు మీద నిలబడి తపస్సు చేస్తాడు. ఎక్కువసేపు ధ్యానం చేస్తాడు. అంతకుముందు ఏం చేసేవాడంటే 2 గంటలు ధ్యానము, మళ్ళీ కాసేపు ప్రకృతి ఆరాధన, మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి స్నానం చేయడము, మళ్ళీ ఇంకోసారి జలపాతాల్లో ఆడుకోవడము. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తాడంటే ధ్యానం యొక్క సమయాన్ని పెంచుతాడు. 10 గంటలు 12 గంటలు అట్లా పెంచుతాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆహారంకి తను టైం పెట్టుకునేవాడు. ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైం, ఇది లంచ్ టైం, ఇది డిన్నర్ టైం అని. ఇప్పుడు అవి తగ్గించేశాడు. గంట నుంచి మనం ఎంత తీసుకుంటామండి? 3 గంటలా? హలో, మన స్టూడెంట్స్ ఎంత తీసుకుంటారండి? సుమారుగా 3 గంటలు. పొద్దున్న 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట. సో ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ముందు అరగంటకు తగ్గిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆహారానికి సమయమే కాదు, ఆహారానికి తగ్గించవచ్చు కదా, ఆహారాన్ని తగ్గిస్తాడు. అప్పుడు మనస్సు లీనమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు లీనమైపోతూ ఉంటుందో అప్పుడు ఆహారం మనకు తినాలి అనిపించదు. ఇది మనకు నిత్య జీవితంలో తెలిసినటువంటి ఉదాహరణే. చాలాసార్లు మనకు సక్సెస్ వచ్చినప్పుడు ఆనందంలో ఆకలి లేదు. అది సో తపస్సు గాఢంగా వెళ్తోంది అర్జునుడిది, చాలా గాఢంగా వెళ్తోంది. శివుడి యొక్క స్మరణం లోపల అలా లీనమైపోతున్నాడు. ప్రకృతి అంతా కూడా నిశ్శబ్దమైపోతుంది. దేవతలు పైనుంచి చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఒక వ్యక్తిలో ఎంత సాధన పాసిబులా? శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళగలరా? అవలీలగా వెళ్ళగలరు, తప్పక వెళ్ళగలరు. సాధనతోని ప్రతి ఒక్కటి కూడా సరైన ధర లోపల సమకూరుతుంది. సాధన కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి అది తప్పకుండా. అది కాక ఇంకొకటి ఏమవుతుందంటే మీ ముఖంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. మీ ముఖం లోపల తేజస్సు కనిపిస్తుంది. హిమాలయాల్లో కూడా వాతావరణం మారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి మునులందరూ కూడా అర్జునుడిని మెల్లగా చూస్తూ వాళ్ళందరూ కూడా గుర్తించగలుగుతారు. అర్జునుడిలో వారికంటే కూడా గొప్ప సాధన ఉన్నది, అర్జునుడు మెరుగయ్యాడు అని చెప్పేసి, తేజోమయమైనటువంటి సాధన అర్జునుడిది అని చెప్పి. సరే, వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంకా దేవతలందరూ కూడా వెళ్తారు. అరే చాలా అద్భుతమైనటువంటి దశ ఇది. సో వెళ్ళేసి మనం ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళి చెప్దాము. ఇంకా అర్జునుడు రీచ్ అయినటువంటి స్థాయి ఇంత తక్కువ సమయంలో ఎవరు రీచ్ అవ్వలేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే పరమశివుడు వింటాడు. ఏంటి అంటే ఇట్లా అర్జునుడు తపస్సు చేస్తున్నాడు, ఇలా ఒక్క కాలు మీద తపస్సు చేశాడు, ధ్యానం సమయాన్ని పెంచాడు, ఆహారాన్ని తగ్గించాడు, మనస్సు పైన నిలకడ పెంచాడు, తర్వాత నీ స్మరణలోనే నిరంతరము ఉన్నాడు అనగానే శివుడు చాలా సంతోషపడతాడనమాట. వచ్చి కానీ మళ్ళీ ఎందుకైనా మంచిది, నేను అనుగ్రహించే ముందు మరొక పరీక్ష చేద్దాము అని చెప్పేసి అనుకుంటాడు. అంటే పాత్రత, మీకు ఏదైతే అపాత్రదానము అంటారు కదా, ఆ తీసేసినట్టయితే పాత్రదానము. ఆ పాత్రత అంటే ఎలిజిబిలిటీ అంటారు. ఆ ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అర్జునుడికి, అది నేను తప్పక తెలుసుకోవాలి. ఈయన పాత్రత సంపూర్ణమైనదా కాదా అనేటటువంటి సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పి శివుడు మరొక పరీక్షకు సిద్ధమవుతాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మొత్తం మీద మహోన్నతమైనటువంటి కిరాతార్జునీయము మరొక్క ఘట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పటి వరకు మనము 10 సర్గలు పూర్తి చేసుకున్నాము. సో ఇంకొక 6-7 సర్గలు ఉన్నాయి. ఇందులోపల ఇంకా మనకు కథ చాలా ఫాస్ట్గా కదిలిపోతూ ఉంటుంది. వర్ణన ఇప్పటి వరకు కూడా ఏంటంటే మనకు వర్ణన ఎక్కువగా జరగడం ఉంది. ఎందుకంటే అర్జునుడి తపస్సు, అర్జునుడిలో ఉన్నటువంటి పరిణతి, సాధకుడు ఏ విధంగా ఒక్కొక్క మెట్టు పైకెళ్ళి ఎక్కుతున్నాడు, పరబ్రహ్మని చేరుకోవడానికి అర్హత ఉన్నదా లేదా, ఆయనకు ఎదురైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఇక చివరి పరీక్ష. ఆ చివరి పరీక్ష లోపల అర్జునుడు నెగ్గడము, శివుడు అతన్ని అనుగ్రహించడము, పాశుపతాస్త్రం ఇవ్వడంతో కిరాతార్జునీయం అయిపోతుంది అన్నమాట. సో అది ఎనీవే, ఇంకొక 2-3 వారాలలో మనం ఇది పూర్తి చేసుకుంటాం కిరాతార్జునీయం. తర్వాత మరొక మహాకావ్యాన్ని తెలుసుకుంటాం, శిశుపాల వధ. ఏదైతే మాఘుడి శిశుపాల వధ ఉందో ఆ మహాకావ్యాల్లోకి వెళ్తాం. ఇలా సంస్కృత మహాకావ్యాలు 5 మహాకావ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా, అందులో కూడా ఇదొకటి. మనం ఆల్రెడీ రఘువంశం పూర్తి చేసుకున్నాం కదా. సో కాబట్టి ఇలా ఇది ఒక మహాకావ్యం. ఇలా ఒక్కొక్క మహాకావ్యాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్దాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, ఇప్పుడు మీరు చెప్పినారు కదండి సార్, అర్జునుడు అట్లా చేస్తుంటే పక్కన వాళ్ళు పోయి శివునికి చెప్పినారు అని. బట్ ఇట్లా మనం
కదండి సార్. అంటే ఆ ఆయన పూజ అంటే తపస్సు చేస్తే డైరెక్ట్ గా దేవుడే వచ్చేస్తాడు అట్లా. అంటే ఇంకొక మెసెంజర్ లాగా వీళ్ళు ఋషులుగా వీళ్ళు కరెక్ట్. పోయి ఈయన చేస్తాడు తపస్సు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? అంటే ఏం లేదు, ఇంద్రానుగ్రహం. ఎందుకంటే దేవుడు రావడానికి ఇంకా టైం పడుతుంది. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ప్రమోషన్ జీవితం లోపల మనంతట మనం కష్టపడి తెచ్చుకోవడం ఒకటి, మధ్య లోపల వాళ్ళు కూడా వచ్చి వాడు బాగా చేస్తున్నాడు అని చెప్పేసి రికమెండ్ చేయడం ఒకటి. ఇప్పుడు ఇక్కడ దేవేంద్రుడి యొక్క కుమారుడు అవడం వల్ల రికమెండేషన్ దొరికింది. రెండవది ఏంటి, ఆయనను ప్రత్యక్షంగా గ్రహించిన వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఈ మార్పు రావడం, భగవంతుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. భగవంతుడిని చేరుకోవడానికి కావాల్సిన పరిణతి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ అంతలోపలే మిగతా వాళ్ళందరూ గుర్తించి మీరు ఆయనను గుర్తించలేకపోయారు, సరైనటువంటి స్థాయిలోకి వచ్చేసాడు అర్జునుడు అని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు కూడా ఆయన వాళ్ళందరితో సంతోషించి సరేలే నేను ఒక పరీక్ష పెట్టి నేను ప్రమోషన్ ఇస్తాను అంటారు. ఇది మన నిత్య జీవితంలో జరిగేదే, ఇదేమీ ప్రత్యేకమైనటువంటిది కాదు. నిత్య జీవితంలో కొంతమందికి డైరెక్ట్గా బాసే గుర్తించేస్తాడు, కొంతమందికి ఏమవుతుందంటే తను వీళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల రికమెండేషన్స్ వల్ల తను గుర్తించలేని విషయాలు కొన్ని. అంటే ఒక్కొక్కసారి భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో అనేక విషయాలని చేస్తూ చేస్తూ ఆయన కూడా బిజీగా ఉంటాడు. కొన్ని విషయాలను ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, అప్పటిదప్పుడు పట్టించుకోకపోవచ్చు. సో అలా కూడా మనము దీన్ని ఒక అర్థంగా తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ తెలుసుకుంటున్నది ఆత్మజ్ఞానం కాబట్టి ఇవన్నీ కాకపోయినా అర్జునుడిలో ఆత్మజ్ఞానం కోసం కాదు ఇది చేస్తున్నది. అర్జునుడు చేస్తున్నది ఏంటంటే పాశుపతాస్త్రం కోసం చేస్తున్నాడు. ఏ విధంగా అయితే మనకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళందరూ చేశారో, అయితే అది రాక్షస పూజ. అంటే అక్కడ ఏంటంటే ప్రపంచాన్ని నాశనం చేయాలి అనేటటువంటి దాంతో చేయడము. ఇక్కడ అలా కాదు, అప్పుడు కూడా దేవతలందరూ వెళ్తారు, వారి సమయంలో కూడా దేవతలందరూ వెళ్తారు. మహానుభావ నువ్వు ఇంకా కరుణించాలి అని చెప్పేసి భగవంతుడికి చెప్పడం అప్పుడు కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ వైబ్ అన్నమాట, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి వారంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అదేమి అనుకోని పరిస్థితి కాదు, అలా ఎన్నోసార్లు జరుగుతుంది. ఎన్నోసార్లు దేవుళ్ళు వెళ్ళి పరమాత్మ నీ భక్తుడు ఒకటి నీకోసం ఎదురు చూస్తున్నాడు అనగానే అవునవును వెళ్తారు అని చెప్పి భగవంతుడు పరీక్ష చేసి వెళ్ళడం అనేక కథల్లో మనం చూసాము. అదే జరిగింది ఇక్కడ కూడా, ప్రత్యేకంగా ఏమీ లేదు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. సార్ తత్వము అనేది ఇక్కడ ఏమన్నా మనం తెలుసుకునేది ఉందా సార్? సాధకుడే మొత్తం, తత్వజ్ఞానం లాగా. సాధకుడే మొత్తము. సాధకుడికి ఎక్కడ మనకి ఇది మొత్తం తత్వమే. మనం ఈరోజు తెలుసుకున్నదంతా కూడా తత్వమే. సాధకుడు యొక్క నిత్య జీవితంలో మనం చేయాల్సినటువంటి ప్రయాణం. ఇవాళ మనం తెలుసుకున్నదంతా కూడా మీరు మరోసారి ప్రవచనం మొత్తం వినండి. తెలుసుకున్నది మొత్తం మనము ఒక సాధకుడి ప్రయాణము, ఆయనకు ఏర్పడేటటువంటి ఆటంకాలను తొలగించుకుంటూ ఎలా ముందుకెళ్తాడు, ఎలా సంఘ వివర్జిత అయినప్పుడు మనకి ఏ విధంగా మనసు నిలుస్తుంది, ఇవన్నీ కూడా మనం తత్వ విచారణతోటే తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్ చెప్తారు కదండి సార్, ఈ స్పీచ్ యూట్యూబ్ లో పెడతారు కదండి సార్? తప్పకుండా, ఆఫ్ కోర్స్ అన్ని యూట్యూబ్లోకి వస్తాయి. మనకు అరట్టాయిలో ఇది లోపల ఏంటంటే అట్లీస్ట్ టెలిగ్రామ్ అంత గొప్పగా లేదు, కానీ ఇది పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఓకే, నాట్ వెరీ గుడ్. టెలిగ్రామ్ ఈజ్ ఎక్సెప్షనల్. అందులో టెలిగ్రామ్ తోటి అసలు కంపేర్ చేయలేము దేన్ని. టెలిగ్రామ్లో ఇలా రికార్డింగ్ అయిపోతుంది, మన స్పీచ్ అయిపోతుంది, అలా జస్ట్ మొహం కడుక్కుని వచ్చే లోపల మళ్ళీ మనకు రికార్డింగ్ రెడీ ఉంటుంది. ఇందులోపల అలా కాదు, ఇందులోపల టైం పడుతుంది, ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది, 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. సో ఏదేమైనా టెలిగ్రామే బెటరు. బట్ కాకపోతే మనకు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, మీ అందరికీ అలవాటు కావాలి అని చెప్పి ఇందులో చేయడం జరుగుతుంది అన్నమాట ప్రస్తుతానికి. జై శ్రీకృష్ణ. ఓకే శ్రీకృష్ణ సార్, ఇవి పాత రికార్డ్స్ ఎలా చూసుకోవాలండి? ఎక్కడ ఉంటాయి ఇవి? ప్లేలిస్ట్ నేను పెడతాను, ఈ గ్రూప్లో పెడతాను. నా ఛానల్లో చూడాలి, శ్రీనివాసరావు దర్భ లేదా ధర్మదేశం అని చెప్పి తెలుగు. పర్వాలేదు, కొత్తగా చేయడం తెలియదు అందుకని. పర్లేదు, ధర్మదేశం అని కొట్టండి. ధర్మదేశం అని తెలుగులో కూడా కొడితే మీకు నా ఛానల్ వస్తుంది. శ్రీనివాసరావు దర్భ లేదా ధర్మదేశము అని చెప్పి కొడితే మీకు తెలిసిపోతుంది అది. జై శ్రీకృష్ణ. బుక్కులు దొరకట్లేవు సార్, ఆన్లైన్ లో చూస్తేనేమో వాళ్ళు కొరియర్ చేయరంట. మీరు వెళ్ళారా అక్కడికి, రామకృష్ణ మఠంకి వెళ్ళారా? మేము షాద్నగర్ ఉంటాం సార్, అదేమో హైదరాబాద్ లో కదా సార్. ఒకసారి రండి, హైదరాబాద్ రండి, మంచి ప్రయాణం. హైదరాబాద్ బ్యూటిఫుల్ సిటీ. వచ్చి షాద్నగర్ ఎంత ఇక్కడే కదా, ఒకసారి కార్ వేసుకొని వచ్చి రామకృష్ణ మఠంలో ఒక 4 గంటలు
కూర్చొని ఏమైంది తిరుపతికి వెళ్ళమంటే వెళ్తారు, తిరుపతికి వెళ్ళమంటే టికెట్లు, భోజనాలు, వడ్డించడాలు, ఎక్కడికి ఆ, వెళ్ళట్లేదు సార్, అవి తిరుపతికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అన్నీ చేసుకొని వెళ్తాము మనం. ఇల్లే దేవాలయం, ఇల్లే వైకుంఠం, ఇల్లే అన్ని. అదే వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్ చేయమన్నారంట. ఇది మళ్ళీ ఎవరైనా హైదరాబాద్ పోతేనే కానీ దొరకట్లేదు. అందులో నెట్ లో చూస్తే కూడా పీడిఎఫ్ ఇవ్వట్లేదు రామకృష్ణ మఠం. పీడిఎఫ్ తీసుకోకండి, పీడిఎఫ్ మంచిది కాదు. ఇవ్వట్లేదు వాళ్ళు, దానికి అలో లేదట. అవును అవును, అందుకే మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మీ ఊర్లో ఎవ్వరూ ఉండరా? ఇంకొక 4-5 రోజుల్లో ఎవ్వరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరా? చూడండి, ఉంటే వాళ్ళతో వెళ్తారు సార్, దోమలు కూడా అక్కడి వరకు పోయే వాళ్ళు ఉండాలి కదా. అదే కరెక్ట్. ఇది అయినా పెద్ద చాలా బుక్స్ ఇంకేమన్నా అంటేనేమో ఏదో అనుకోవచ్చు. ఈ దొరకపోతే చిన్నదానికంటే ఇంకేం లేదు, ఎవరు ఆన్లైన్ మీకు అది దొరికితే మంచిది, దొరకపోతే ఆన్లైన్లో కేనోపనిషత్ మీద 100 పుస్తకాలు దొరుకుతాయి, అవి ఏదో ఒకటి వాడండి. జై శ్రీకృష్ణ. సరే సార్. కానీ వీలైన వాళ్ళు ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు అర్జునుడు అట్లా వదిలేసి ఉంటే అయిపోయేది. మీ అన్నతో ఏంటి అంటే, సరే నేనే స్వర్గంకి వచ్చి ఎంజాయ్ చేసుకుంటాను, ఏ రంభ, ఏ ఊర్వశి, ఏ మేనక అన్నాడంటే అయిపోయేది కదా, అక్కడికి ఆగిపోయేది. కానీ అలా కాదు, నేను ధర్మం కోసం నిలబడాలి. ప్రయత్నం చేస్తాం సార్, అది కాకపోతే ఇంకా దీనికన్నా ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా? ఆల్టర్నేట్ ఏం లేదు, వేరే ఆన్లైన్లో ఏది దొరుకుతుంది. కేనోపనిషత్తు చాలా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. కేనోపనిషత్తు అన్ని దొరుకుతున్నాయి కానీ రామకృష్ణ మఠము దొరకదు. లేదు, వేరే వైపు ఉన్నాయి కొరియర్. అది గీతా ప్రెస్ వాళ్ళే గీతా ప్రెస్ తీసుకోండి. చేస్తాను. అంటే దొరికితే గీతా ప్రెస్ తీసుకోండి. అంటే ఇది ట్రై చేసి ఇది దొరకకపోతేనే గీతా ప్రెస్ తీసుకోండి. సరే సార్, ఓకే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా చక్కటి వర్ణన, సాధకుడి లక్షణాలు, 2-3 సార్లు మధ్యలో ధ్యానానికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం నామస్మరణ చేసే పద్ధతి, ఇలాంటివి కొన్ని తెలుసుకున్నాము. సో ఇవి మరిన్ని ఇంకా ఇప్పటి నుంచి మనది మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్లోకి వెళ్తుంది. కేనోపనిషత్తులోకి వెళ్ళిపోయేసరికి పూర్తి ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాం మనం. అస్సలు కూడా మీరు మళ్ళొక్కసారి చెప్తున్నా నేను మీ అందరికీ, సమయానికి జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కావద్దు. ప్రవచనం కంటే ముందే వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళు జాయిన్ కావద్దు. మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వేరే అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే జాయిన్ అవ్వద్దు. 8:45కే ఓపెన్ చేశారా సార్? 8:45కి ఓపెన్ చేశాను, 8:50కే స్టార్ట్ చేశాను. 8:56 వచ్చేటప్పటికే స్టార్ట్ పర్లేదు, అయింది. 9 o'clock వరకు లేట్ కాదు. అది 9 o'clock వరకు కూడా లేట్ కాదు. నేను ఎంతసేపు ఆ ముందు చెప్పేవన్నీ పునశ్చరణ విషయాలే చెప్తాను, ఎక్కువగా పునశ్చరణ విషయాలే చెప్తాను. మీరు 9 అన్నారని నేను 9కు 5 నిమిషాలు ముందు వచ్చాను. అవును, అప్పటికే మీరు స్టార్ట్ చేశారు. కరెక్ట్. కానీ 9కు ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు 9:01 వరకు జాయిన్ అయినా కూడా లేట్ కానట్టే లెక్క. అంటే అవ్వకూడదు, నాది ఎప్పుడు 9:01 అవ్వలేదు కదా. సో అలా ప్రయత్నం చేయండి, అందరూ కూడా ప్రయత్నం చేయండి. అందుకే 5 నిమిషాలు ముందే వచ్చాను సార్, అప్పటికే మీరు స్టార్ట్ చేశారు. షూర్. అదేం అంటే అది పునశ్చరణ, అంతే, పునశ్చరణే చెప్పాను. అంటే ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో 8:40 మనకి ఇప్పుడు సుమారుగా 8:45కి స్టార్ట్ చేసుకుందాం కాలు. 8:50కి నేను ఏమైతుందంటే మనకు అప్పుడు 10 లోపల మనకు గంటంపావు సమయం దొరుకుతుంది. అందుకోసమని గంటంపావు సమయం దొరుకుతుంది అన్నట్టుగా. అసలు యాక్చువల్లీ 8:30నే అనుకున్నాను, కానీ నాకు శాఖ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు అదే శాఖ డ్రెస్లోనే మీకు చెప్తున్నా నేను. ఇంకా డ్రెస్ మార్చుకునే సమయం కూడా దొరకలేదు నాకు. సో అట్లాగా అది, ఎందుకంటే 10 లోపల ఇప్పుడు మనకు 1:15 నిమిషాల రికార్డింగ్ అయింది. సో ఇందు లోపల మనము పునశ్చరణది కూడా కలుపుకుంటే చాలా చక్కగా ఇవాళది ఎంత మంచిగా మనకు ఇదైందో, అన్ని రకాల విషయాలని తెలుసుకున్నాము. ధ్యానానికి కావాల్సిన పనికొచ్చేవి. ఒకసారి అలా కైలాస మానస సరోవరు ఆ ఎదురుగా ఉన్నటువంటి పర్వతాన్ని ఊహించుకుంటూ అక్కడ స్నానం చేసి ఆ ఇసుక తిన్నెల్లో కూర్చుని భగవంతున్నే తలుచుకుంటూ, ఏ ఆలోచన లేకుండా, ఏ బంధాలు లేకుండా నేనే ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకునేటటువంటి భావనను ఒకసారి ఊహించుకుంటూ చేయండి. శివాయ నమః అనుకుంటూ, లేదా నారాయణాయ నమః అనుకుంటూ, మీకు నచ్చిన దైవాన్ని అలా అనుకుంటూ. ఇది నామస్మరణ తప్పు కాదు, కానీ నామస్మరణ చేసే పద్ధతిలో చేస్తే ఏమీ తప్పు కాదు. అదేవిధంగా ఈ రామనామం అవి ఇవి రాస్తారు, అది కూడా తప్పు కాదు, కానీ దానికి ఒక పద్ధతిలో. అదే కానీ గుంపుని వేసేసుకొని పట్టుకొని చేద్దాం, లేదా పారాయణం చేసుకొని అందరినీ జై హనుమాన జ్ఞాన గుణ సాగర దేవుడి మీద విరోచిత పోరాటాలు చేయడాలు, ఈ పనులన్నీ చేయకుండా మఠాలలో పీఠాలలో వీటన్నిటికీ వెళ్లకుండా ఎవరిది వారు ప్రయత్నం చేసుకుంటూ ఏదో ఒక గురువు ఆసరా తీసుకోండి, తప్పులేదు. నేనే అని కాదు, ఎవరిని తీసుకున్నా కూడా తప్పులేదు.
తీసుకుని సరైన మార్గంలో వెళ్ళండి. ఎవరికి బానిసలు కాకండి, మూఢనమ్మకాలకు అసలు బానిసలు కాకండి. ఎవరు మీకు ఏదో వచ్చి చేస్తాడు అని చెప్పేసి అనుకోకండి. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మనం. భగవంతుడు ఏం చెప్పాడు? గురువు ఆసరా తీసుకో, ప్రశ్నలు పరిప్రశ్నలు వెయ్యు, ఆ తర్వాత నువ్వు ఇంకా సాధన చేసుకో. సాధన చేసుకుని ఇంద్రియాలను ముందు శుభ్రపరచుకో, తర్వాత మనస్సుని, తర్వాత బుద్ధిని శుభ్రపరచుకో. ఆ తర్వాత వచ్చేటటువంటిది ఆత్మజ్ఞానమే. జై శ్రీకృష్ణ. సార్ కుమార సంభవం చెప్పండి సార్. శిశుపాల వధం మొన్న విన్నాను. సరే, కుమార సంభవం కూడా ఉంది, నాకు లిస్ట్లో ఉంది. అది బాగుంటుందేమో సార్. బాగుంటుంది కుమార సంభవం. శిశుపాల వధ ఎక్కడ విన్నారు? చెప్పండి సార్. శిశుపాల వధ ఎక్కడ విన్నారు? మొన్న మీరు చెప్పారు కదా కొంచెం కొంచెం భాగవతం నారాయణ. ఓ, అందులో విన్నదా? లేదు లేదు, శిశుపాల వధ ఇది చాలా బాగుంటుంది. సరేలేండి, చూద్దాం. మీరు అనేది కరెక్టే. కుమార సంభవం చెప్పుకున్నాను, తప్పేం లేదు. కుమారస్వామి కథలు అది కూడా మనము అరణ్యకాండలో చెప్పుకున్నాం. కుమారస్వామి కథ అది తెలియదు సార్ కుమార సంభవం. అందుకని కుమార సంభవం అంటే కుమారస్వామి పుట్టడం, కుమారస్వామి ఎందుకు పుట్టాడు అనేదాన్ని కుమార సంభవము అంటారు. అవునవును. ఓకేనా? ఓకే సార్. వండర్ఫుల్. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్న? బుజ్జి స్క్రీన్ సార్. ఇంకా ఏంటమ్మా? బుజ్జి స్క్రీనే సార్. దీన్ని 2 సార్లు టచ్ చేసినా మీకు పెద్దగా అవ్వట్లేదు సార్. దేన్ని? ఇప్పుడు మామూలుగా మనం స్క్రీన్ కొంచెం టచ్ చేస్తే పెద్దగా వస్తారు, అట్లా అవ్వట్లేదు ఇది. అవునా? టెలిగ్రామ్ లో వచ్చినట్టు పెద్దగా రావట్లేదు సార్, స్క్రీన్ చిన్నగా ఉంటుంది. అవునా? అలా చేసి అసలు మీరు ఇప్పుడు డ్రెస్ ఏం వేసుకున్నారో మీరు చెప్పేదా? అయ్యో, అవునా? ఎంత కష్టమే కాదు, స్పాట్ లైట్ మీ మాత్రమే కనపడుతుంది. స్పాట్ లైట్ అని కొట్టండి. కనపడుతుంది సార్. స్పాట్ లైట్ అని కొట్టండి. కాదు, స్పాట్ లైట్ అని, నా ముఖం మీద స్పాట్ లైట్ అని కొట్టండి. ఇప్పుడు వచ్చేది సార్, ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. మరి మీరు మళ్ళీ కిందికి వచ్చారు సార్. మీరు మళ్ళీ పోయింది. మళ్ళీ కిందికి వచ్చారు. స్పాట్ లైట్ ఆఫీస్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు వచ్చారు. ఉంటుంది సార్ అలాగా సార్. స్పాట్ లైట్. సో అది స్పాట్ లైట్ ఎక్కడుండదు స్పాట్ లైట్ ఉంటుంది. మీరు ఏవి ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, కొద్దిగా యూజర్ మెటీరియల్ కొద్దిగా చదవండి. చదివితే మీకు సులభం అయిపోతుంది. ఏదేమైనా అంతే 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 అంతే. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు ఇది యూజ్ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే నాకు టెలిగ్రామ్ కంటే ఇది బాగుందని ఏం లేదు. ఇప్పుడు ఇందాక శైలజ గారు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కట్ అయింది, చూసారా? మీకు అందరికీ కూడా అలాగే ఉందా, లేక నా ఒక్కరికి అలా ఉందా? అంటే అంటే ఆవిడది ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మళ్ళీ నాకు క్లియర్గానే ఉంది. శైలజ గారు ఉన్నారా? మీరు ఒకసారి మాట్లాడండి. సార్ ఇప్పుడు వీడియో క్లోజ్ చేసుకున్నారు. సరే, మరి ఇంకా మళ్ళీ రేపు రాత్రికి కలుద్దాము. సో అందరూ కూడా వీలైనన్ని సార్లు చూడండి. ఒక 4 సార్లు 5 సార్లు వింటూ ఉంటేనే మీకు అది ఇది అవుతుంది. చూడాల్సిన అవసరమే లేదు. ఊరికే ఆడియో విన్నా చాలు. అలా పెట్టుకుని పక్కన యూట్యూబ్ పెట్టుకుని 1.5 స్పీడ్ లోపల చూసుకుంటూ వెళ్తే ఎంతసేపు? గంటది మీకు 40 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకుంటారని, అమోఘమైనటువంటి అనుభవాలని ఈరోజు తెలుసుకున్నారని, ఈ అనుభవాలని ఉపయోగించుకుంటూ సరైనటువంటి ధ్యాన పద్ధతిలో నిద్రలోకి వెళ్తారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు అమృత గుళికల, శంకరాచార్య అమృత గుళికల ఆత్మబోధ, మహోన్నతమైనటువంటి ప్రకరణ గ్రంథం అది. ఆ వివరణలోకి వెళ్దాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.